శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ భాషా గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే మా. కాదండి, గౌతమి చౌదరి కేసు ఆవిడ 1 month బ్యాక్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు మీరు దాన్ని కంటిన్యూ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో కనిపిస్తుంది. 1 month బ్యాక్ కాదమ్మా, ఆగస్టు 16న ఆవిడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. ఆగస్టు 18న మీడియాలో వచ్చి కూర్చుంది. ఓకే, అప్పటి నుంచి ఇప్పుడు దాకా లెక్కేసుకుంటే మండలం దాటింది. ఇక్కడ 50 రోజులు, ఈ సినిమాకి 50 రోజులు. ఆవిడ తర్వాత వీళ్ళు బయటకు వచ్చారు. ఎవరైతే వాళ్ళ మా అమ్మగారు కానివ్వండి, ధర్మ మహేష్ కానివ్వండి, బయటకు వచ్చారు. వాళ్ళు ఒక 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చినట్టున్నారు. తర్వాత మీరు కనిపిస్తున్నారు మళ్ళీ. ఎందుకంటే వాళ్ళు అదే పనిగా నన్ను బాగా గెలికి టార్గెట్ చేసి నా చేత రిప్లైలు ఇప్పించుకుంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను తిట్టడము, నా కూతురిని గురించి మాట్లాడడము, ఇలాంటివన్నీ ఆవిడే పెట్టుకుంది ఫస్ట్. ఓకే, సో ఇప్పుడు నా మీద బురద వేసావు. తిట్టారు, మిమ్మల్ని తిట్టడం వరకు ఓకే, మీరు ఎంటర్ అయ్యారు. ఓకే, ఎందుకు ఓకే? ఆవిడని వాళ్ళ మామ తిడితే ఆవిడకి నాట్ ఓకే, అదే తిట్టు. ఆవిడని ట్రాన్స్జెండర్ అనే పేరుతోటి వాళ్ళ మావయ్య పిలిచారని చెప్పి పోలీస్ స్టేషన్లో ఆవిడ కేసు పెట్టింది. అది ఆవిడకి నాట్ ఓకే. మనకెందుకు ఓకే? మగాడిని కాబట్టి ఓకేనా? ఆడవాళ్ళకి రైట్స్ ఉంటాయి, మగాళ్ళకి రైట్స్ ఉండవు. అంటే మగాడు తిట్టించుకోవడానికి పుట్టాడా? మీ పాపని తిట్టడం ఏంటి? ఏమని తిట్టారు? తిట్టడం కాదు, అది చాలా ఘోరమైన లాంగ్వేజ్. మీరు అంటే నా నోటితో నేను చెప్పలేను, మీరు వింటానంటే నేను కూడా అదే పనిగా వెళ్ళి దాంట్లో చూసింది కదా, నాకు ఎవరో ఇట్లా అన్నారని చెప్పి నాకు ఫార్వర్డ్ పంపిస్తే ఏంటి ఇది అని చెప్పి నాకు బాధ వేసింది. అండ్ భయం కూడా వేసింది యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే టార్గెట్ చేస్తాను, బీహార్ గ్యాంగ్స్ని తెప్పిస్తాను, ఒక్కొక్కరిని కొట్టిస్తాను, మీరు నా కాళ్ళ మీద పడి వేడుకుంటారు, ఒక రోజు వస్తుంది చూడండి, మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ తెప్పిస్తున్నాను, మీ ఇంట్లో వాళ్ళకి ఏమన్నా అయితే అది నేనే అని గుర్తుపెట్టుకోండి, మీ అమ్మల్ని అక్కల్ని తీసుకెళ్ళి వాడికి పడుకోబెట్టండి. ఈ జై మహేష్ అని పెట్టినోడు అందరూ మీ అక్కని, మీ చెల్లిని, మీ తల్లిని తీసుకెళ్లి వాడి పక్కన కూర్చోబెట్టి నేను మూర్తి రావడం తప్పు అని చెప్తున్నావు కదా సాత్విక్. పిచ్చనా కొడుకు ఆ కొజ్జగాడు వాడు శేఖర్ భాషా గాడు, వాడి పేరే నా నోట్లో నుంచి రావటం వాడి మొహానికి చాలా ఎక్కువ. ఒరేయ్ నీకు కూతురు ఉంది కదా, నా జోలికి రా, దాని జోలికి నేను వస్తా. ఓపెన్ గా చెప్తున్నా, ఏదైనా పిక్కు నా ఇంటర్కి టచ్ చేయగలిగితే చెయ్యి, నా ఇంటర్ ఇదిగో ఇక్కడ చేయగలిగితే చెయ్యి. ఇప్పుడు దాన్నైనా వాడి కూతుర్ని దాన్ని రేపు నలుగురు రేపు చేస్తే, అమ్మా మగాళ్ళు మంచోళ్ళమ్మా, నలుగురితో నువ్వు ఎంజాయ్ చేసావు అనుకోవాలి. సో ఇంత నీచమైన భాష తీసుకుంటే తప్ప జర్నలిజం లో తీసుకోకూడదా అని అడుగుతున్నాడని ఎవరన్నారండి? మీకు డబ్బులు ఇచ్చాడో ఇవ్వలేదో? మీ బ్యాంక్ స్టేట్మెంట్లు నేను తెప్పించానని, మీ ఫోన్ డేటాలు నేను తెప్పించానని, మీ గురించి నేను తెలుసుకోనని అనుకోకండి. మీరందరూ ఫైట్లు, మీ పెళ్ళాలని ఇవ్వరు అదండ్రా వాడికి, మీ పెళ్ళాలని పడుకోబెట్టరు అదండ్రా వాడితో, మీ అక్కల్ని, చెల్లెళ్ళని, తల్లులని అందరినీ సప్లై చేయరు అదండ్రా వాడికి. చెయ్యండ్రా. అది ఆవిడ భాష. ఇదంతా ఎక్కడండి? ఇన్స్టాగ్రామ్ లోనా? ఆవిడ ఇన్స్టాగ్రామ్ లో లైవ్ పెట్టింది. తర్వాత ఆవిడకి భజన చేసే ఛానల్స్లో మళ్ళీ అదే యాజ్ ఇట్ ఈస్గా ఇప్పించుకుంది, అదే పెద్ద ఘనకార్యం చేసినట్టు. సో అంటే ఇక్కడ అదొకటే కాకుండా ఆవిడ స్టేటస్లు పెడుతుంది, రకరకాల స్టేటస్లు. లైక్ రోజుకి కేసులు పెరిగిపోతున్నాయి. ఇది ఇవన్నీ రేపు ఆవిడకి అగెన్స్ట్గా ఎవిడెన్స్ లాగా తయారవుతాయి ఖచ్చితంగా. నన్నే కాదు, మీడియా జర్నలిస్టులు అందరినీ కూడా
ఎవరైతే వాళ్ళ ఆయనకి సపోర్ట్ చేస్తారో వాళ్ళందరినీ ఇదనమాట. దీంట్లో చాలా క్లియర్ కట్గా ఆవిడ ఎల్కే గాళ్ళని, యూట్యూబ్ మీడియా వాళ్ళందరినీ, ఇన్స్టాగ్రామ్లో పెట్టేవాళ్ళని అందరినీ ఆవిడకి అగైనెస్ట్ కొడకల్లారా మీరు ఏమైనా అయ్యేటప్పుడు నేనే అని మనసులో గుర్తుపెట్టుకోండి. ఏ బీహార్ రోడ్ వచ్చినా అది గౌతమ్ చౌదరి అని ఒకటి ఉంది అని మనసులో స్మరించండి. ఆ వెంట్రుక టచ్ చేయండి. మీరు ఈరోజు మీది అనుకుంటున్నారుగా, కొడకల్లారా నా కాళ్ళు పట్టుకొని మీరు ఏడుస్తారు. ఇట్స్ అ ప్రామిస్. జస్ట్ కొన్నాళ్ళు ఆపుకోండి అంట. సో ఇంకా గజ్జి కుక్కలు సరే ఇటువంటివన్నీ. ఇక్కడ పాయింట్ ఏంటంటే లిటరలీ బీహార్ గూండాలను తీసుకొచ్చుకొని వాళ్ళని ఎంప్లాయ్ చేసి వాళ్ళతో జనాలను కొట్టించడం. ఓకే, అదొక ప్లాన్. దాంట్లో మీ ఫ్యామిలీ డీటెయిల్స్ నేను తెప్పిస్తున్నాను. ఆ ఫ్యామిలీ డీటెయిల్స్లో భాగంగానే నాకు ఒక కూతురు ఉంది ఆవిడకి తెలిసింది. సో ఆ కూతుర్ని ఎంత దారుణంగా ఇచ్చేయాలనే ప్లాను ఆవిడ నోటి నుంచి మనం విన్నాం. ఇటువంటి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న మనిషి పాపం నాకు అన్యాయం జరిగిందండి, నా భర్త నన్ను వేధిస్తున్నాడండి అంటే నమ్మశక్యంగా ఉందా? ఆవిడ నా వెంట్రుకు కూడా ఎవరు పీకలేరు అని చెప్పి ప్రపంచాన్ని మొత్తం ఆవిడ వేసుకుంటున్నా. ఆవిడ అమ్మో నన్ను కొట్టేశాడండి, నన్ను తిట్టేశాడండి, నన్ను తోసేసాడండి, నన్ను అలా చేశాడండి, ఇలా చేశాడండి, నన్ను వరకట్నం కోసం వేధించారండి. ఎవరన్నా చేయగలరా? నమ్మశక్యంగా ఉందా కనీసం? ఇన్ని బూతులు ఆవిడ తిడుతోంది అంటే నిజంగా ఆవిడ మ్యాట్రిమోనియల్ లైఫ్లో వాళ్ళ ఆయన ఎన్ని తిట్టుంటుందో, ఆయన ఎంత భరించలేక బయటకు వెళ్ళిపోయాడు. వాళ్ళ మామ తిట్టింది మాత్రమే ఈవిడ రికార్డింగ్ వినిపిస్తుంది. మరి ఈవిడ తిట్టింది వాళ్ళు రికార్డ్ చేసుకోలేదు కదా, ఏ రోజు వాళ్ళకి ఆ ప్లాన్ లేదు కాబట్టి. ఫోన్ ట్రాకింగ్లు ఇవన్నీ కూడా చేస్తానంటుంది కదా, మీ ఫోన్ ట్రాకింగ్లు చేస్తాను, మీ బ్యాంక్ స్టేట్మెంట్లు తెప్పిస్తాను, ఇటువంటి ఆలోచనలు ఆవిడకున్నాయి. వాళ్ళకి లేవు ఏ రోజు. వాళ్ళకు ఉండుంటే వాళ్ళు కూడా ఈవిడ భాషను రికార్డ్ చేసి ఉండేవాళ్ళు. అదృష్టం ఏంటంటే ఆవిడ ఓపెన్గానే ఆవిడ ఏంటి అనేది బయట పెట్టుకుంది. ఇప్పుడు వేరే సాక్ష్యం అక్కర్లా, ఆవిడ నేచర్ ఇది అని చెప్పి రేపు కోర్టులో వీళ్ళు వాదించేటప్పుడు ఈ సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆ స్టేటస్లు కనబడకపోవచ్చు, కానీ అప్పుడు పెట్టిన ఆన్ రికార్డ్ ఉన్నాయి, అలాగే ఈ వీడియోలో ఆన్ రికార్డ్ ఉన్నాయి. సో ఇవన్నీ జడ్జి గారు ఎవరు చూసినా కూడా వీళ్ళ నేచర్ ఏంటి, ఈ బూతులు ఏంటి, ఈ ప్లానింగ్ ఏంటి, అవతల వాళ్ళని ట్రాక్ చేయడం ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థమైపోతాయి. ఇన్ని తెలివితేటలు, ఇంత క్రూయల్టీ ఉన్న మనిషి ఆవిడే క్రూయల్టీకి గురైందని చెప్తే నమ్మేసేంత స్థితిలో ఉంటారని నేనైతే అనుకోవట్లే ఎవరైనా సరే. ఇక అసలు కేసు ఎందుకు పెట్టారు అనే దాంట్లో కూడా మనకు మెల్లగా కొంత క్లారిటీ వచ్చింది. ఫస్ట్లో ఈవిడ ఏం చెప్పింది, నేను డబ్బులు అడిగాను, నాకు భరణం అక్కర్లా, ఏం అక్కర్లా, మాది రాజవంశం అలా చెప్పి. ఇప్పుడు ఫైనల్గా ఏంటండి అంటే ఎవరికి వాళ్ళు సైలెంట్ అయినట్లు చూస్తున్నాము. అంటే ఆవిడ మీడియాలో ఎక్కడ కనిపించలేదు. ఎందుకు కనిపించట్లేదమ్మా? ఆవిడ ఏదో రకంగా ఇండైరెక్ట్గా ఇప్పుడు ఆ ప్రియ చౌదరి అని ఆవిడ పట్టుకొచ్చింది. ఆవిడ వచ్చి ఈవిడ చేసిన పనిని సమర్థించడానికి అనమాట. ఆవిడ చేసింది తప్పే, కానీ ఆవిడ చాలా ఫ్రస్ట్రేషన్లో ఉందిట, అందుకని మాట్లాడింది. అంటే ఫ్రస్ట్రేషన్లో ఉంటే గూండాలను తీసుకొచ్చి కొట్టించేస్తారా? ఆఖరికి పసిపిల్లల్ని కూడా టార్గెట్ చేస్తారా? అది ఫ్రస్ట్రేషన్ అంటారా? అదే ఆవిడ ఫ్రస్ట్రేషన్ అంట. నేనుట వాళ్ళని బ్లేమ్ చేస్తున్నా అంట. అంటే నేను ఏ రోజైనా మాట తొలి ఒక్క బూతు కానీ లేకపోతే ఆవిడకి వేరే అక్రమ సంబంధాలు కానీ ఏ రోజు మాట్లాడలేదు. ఇలా మాట్లాడిన వాళ్ళు బయట చాలామందే ఉన్నారు. వాళ్ళు ఎవ్వరినీ అనరు, శేఖర్ భాష అని మాత్రమే అంటారు. ఎందుకంటే మనం పాయింట్ తీసి సాక్ష్యం చూపించి మరి మాట్లాడతాం. కాదు శేఖర్ గారు, ఇక్కడ కాన్ఫ్లిక్ట్ యాక్ట్ వస్తుంది అంటే ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తూ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఓకే. బట్ ధర్మ మహేష్కి సంబంధించి సపోర్ట్ చేస్తూ మాట్లాడేవారు మొదట మీరు ఒక్కరే అనుకుంటా నాకు తెలిసి. ఆ తర్వాత ఎవరైనా ఒకరిద్దరు మాట్లాడి ఉంటారేమో, అసలు మాక్సిమం చూడలేదు. అతని తరపున వాళ్ళ ఫాదరు అతను వాళ్ళిద్దరే వచ్చి మాట్లాడుకున్నారు. తర్వాత మాట్లాడిన ఛానల్స్ లో కూడా మాట్లాడుతున్నారు. అంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేసాము, ఓకే, తర్వాత తిరిగింది. ఫస్ట్లో ఈవిడ విక్టిమ్ కార్డ్ వేసుకొని వచ్చి నన్ను మోసం చేశారు, నన్ను చేశారు, ఇది చేశారు, ఇన్ని చెప్పుకుంటూ వచ్చింది కదా. బట్ తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కటి బయటపడుతూ అన్ని నిజాలు తెలుస్తున్న టైంలో ఇప్పుడు మనకు అలా వచ్చిన వాటిలో మీకు అదే చూపిస్తున్నాను నేను. ఎక్కడ ఉంది, బట్ ఆవిడ చాలా క్లియర్ కట్గా అన్న మాట ఏంటంటే, మాది రాజవంశము, నేను ఏ రోజు డబ్బుల కోసం ఇది చేయట్లేదు, నాకు పైసా అక్కడ, నాకు డైవర్స్ ఇప్పిస్తే చాలు, నాకు డైవర్స్ ఇచ్చేస్తే చాలు, డైవర్స్ ఇచ్చేస్తే చాలు అని చెప్పి ఫస్ట్లో చాలా రోజులు ఓవర్గొట్టింది. ఎప్పటిదాకా
విషయాలు బయటకు వచ్చేదాకా. డైవర్స్, సరే డైవర్స్ కావాలంటే నువ్వేం చేయాలి? మీడియాలో కూర్చొని నాకు డైవర్స్ కావాలంటే ఇస్తారా? ఎప్పుడు మీడియాలో కూర్చొని మాట్లాడచ్చు అంటే అది కూడా నువ్వు ఫస్ట్ డైవర్స్ కోసం అప్లై చేసి నీ భర్త నీకు డైవర్స్ ఇవ్వకుండా ఏదో వంకలు పెట్టి ఆపుతూ ఉన్నాడు కాబట్టి ఇది కరెక్ట్ కాదు, నాకు డైవర్స్ ఇప్పించండి అని చెప్పి మీడియాలో ప్రెషర్ పెట్టడం అనేది వేరే రకం. బట్ అసలు నువ్వు డైవర్సే అప్లై చేయకుండా నా భర్త నాకు డైవర్స్ ఇవ్వట్లేదు అని చెప్తే కనీసం దీన్ని రిటర్న్ ప్రశ్నించే మీడియా కూడా లేదు. సో ఇక్కడ శేఖర్ భాష ఎక్కడొస్తున్నాడు అంటే, అమ్మ మీరు అప్లై చేశారా అని అడగకూడదు. అడిగితే అది పెద్ద భూతం, నేరం. ఓకే, అంటే డైవర్స్ ముందు అప్లై చేస్తే భరణం రాదంటారు, అందుకోసం ఆవిడకి వద్దంటుంది కదా ఆన్ మీడియా. ఆవిడకి భరణం వద్దనే ఓపెన్గా చెప్తున్నప్పుడు ఆవిడకి మనకి డైవర్స్కి అప్లై చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి? డైవర్స్ అప్లై చేయకుండా డైవర్స్ కావాలి అని చెప్పి మీడియాలో అందరూ కూడా ఆయన ఇవ్వనట్టు. సో దట్స్ ఎ లై. అలాగే తర్వాత ఆయన అప్లై, సరే ఈ గోల మనకెందుకని ఆయనే ఇచ్చాడు నోటీస్. ఆయనే ఇచ్చిన తర్వాత ఇప్పటిదాకా దానికి రిప్లై కూడా ఇవ్వలేదట. ఏమ్మా నువ్వు కావాలని అడిగావు కదా, మరి ఇచ్చాడు కదా, ఇచ్చినప్పుడు సో కావాల్సింది వేరే, డైవర్స్ కాదు. అప్పుడు 10 కోట్లు బేరం అక్కడ ఉంది అనేది మనకి అక్కడ అర్థమవుతుంది. సో అంతకుముందు ఆవిడ చెప్పిన మాటలు అయితే, నేను డబ్బులు అడిగి ఉన్నానని ఎవరన్నా చెప్తే నేను రాళ్లతో కొట్టించుకుంటా. మీడియాలో మీ అందరి సమక్షంలో నేను చెప్పాను కదా, అన్నారు. అది నేను మీకు చూపిస్తామని చూస్తున్నా. వాళ్ళ ఫాదర్ చెప్తున్నట్టు నేను కోట్లు అడిగాను అని వాళ్ళ ఫాదర్ ఒక్క ప్రూఫ్ చేసిన నేను ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరితో రాళ్లతో కొట్టించుకొని చచ్చిపోతాను. ఇది నేను ఓకే. ఈవిడ ధైర్యం ఏంటంటే ఒక ప్రూఫ్ మాటగా చెప్తున్నాను. ప్రూఫ్ చూపించకుండా మాట్లాడుకో, ఊరికే ఆరోపణలు చేయకు. బట్ ఈవిడ చేస్తున్నది ఏంటి? మరి అన్నిటికీ ప్రూఫ్లు చూపిస్తుందా? భర్త నన్ను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తోసాడు, ఇవన్నీ నోటి మాటలే కదా, ఏమన్నా ప్రూఫ్లు చూపించిందా? నేను ఎందుకు అబద్ధాలు చెప్తానండి అంటే, ఎవడైనా నేను ఎందుకు అబద్ధాలు చెప్తాననే మాట ఎవడైనా మాట్లాడచ్చు. నువ్వు చెప్పినంత మాత్రాన నిజం, అవతల వాళ్ళు చెప్పినంత మాత్రాన నువ్వు విక్టిమ్ కాబట్టి నువ్వు చెప్పేవన్నీ నమ్మాలి, అక్యూజ్డ్ కాబట్టి వాళ్ళు చెప్పేది నమ్మకూడదు, ఇటువంటివి ఏమీ లేవు ఎక్కడ. ఇప్పుడు ఈ విషయానికి వద్దామండి. ఇప్పుడు ఈ 10 కోట్లు అడిగినట్లు మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఎందుకు? తర్వాత ఆవిడే చెప్పింది. ఇప్పుడు ఆవిడ మాట్లాడిన దానికి ఆవిడ భాషలోనే మనం చూపిస్తాను. పసి సంపాదన నుంచి డబ్బులు ఏ రోజు ఇవ్వాల. సో నేను నాకు లైఫ్ స్టైల్ అలవాటు కాదు. మీ నాన్న అబద్ధాలు చెప్తున్నట్టు నాకు ఏ రోజు ఆయన పసి సంపాదన కమిట్మెంట్స్ ఉన్నాయి. నా ఇన్స్టాగ్రామ్ కి ఇంత ఖర్చు అవుతుంది, నా వీడియో టేకింగ్ కి ఇంత ఖర్చు అవుతుంది, నా మేకప్ కి ఇంత ఖర్చు అవుతుంది. సో ప్రతిదీ నాకు ఫిక్స్డ్ సిస్టమ్ ఉంది. మార్నింగ్ నుంచి నేను డాన్స్ క్లాస్కి వెళ్తా, దానికి ఇంత ఖర్చు అవుతుంది. అదంతా సడన్ గా ఆపేసుకోలేను కదండి సార్. సో నాకు నువ్వు మనం సంపాదించుకున్న న్యాయమైన దాంట్లో 15 కోట్లు ఉంచుకొని 10 కోట్లు ఇవ్వు. బ్రాండ్ ఇచ్చేయాలంటే బ్రాండ్ ఇచ్చేయాలి. అదే వాళ్ళ సంపాదన వాళ్ళ తాతల ఏ రోజు అడగలేదు. సో అసలు ఏ రకంగా నేను డబ్బులు అడగలేదని ఫస్ట్ చెప్పిన ఈవిడ. తర్వాత ఇప్పుడు ఏంటి? మనం సంపాదించుకున్న న్యాయమైన, ఇది అండర్లైన్ చేసుకోవాలి, మనం సంపాదించుకున్న న్యాయమైన 25 కోట్లలో నువ్వు 15 కోట్లు పెట్టుకొని నాకు 10 కోట్లు ఇవ్వు. ఇక్కడ మిమ్మల్ని ఆపుతున్నాను శేఖర్ గారు. భరణం అయినా లేకపోతే ఆవిడ ఏదైనా అమౌంట్ అంటే వాళ్ళ తాత ఆస్తులో లేకపోతే వాళ్ళకి ఉన్న ఆస్తులో దాన్ని భరణం అంటాం యాక్చువల్లీ. ఇప్పుడు ఆవిడ అక్కడ అడిగింది మేము సంపాదించింది, మేమిద్దరం కష్టపడి సంపాదించిన దాంట్లో ఏవో 25 crores ఏవో ఆవిడ చెప్తోంది. దానిలో అది కూడా బ్రాండ్ ఇచ్చేస్తానంటుంది. ఆ మండి గిస్మత్ ఏదైతే ఉందో ఆ మండి ఇచ్చేస్తాను, దానికి సంబంధించి 10 crores ఇవ్వమంటంలో తప్పే ఉంది? అస్సలు తప్పలేదు. ఓకే, కానీ ఇది ఎప్పుడు చెప్పింది ఈవిడ? ఈ ఇంటర్వ్యూ ఎప్పుడు వచ్చింది? ఆ రోజు నన్ను రాళ్ళతో కొట్టించుకొని చంపించుకుంటా అని చెప్పి అన్నమాట ఇప్పటికి ఒక కొంత గ్యాప్ ఉంది. ఈ మధ్యలో వాళ్ళ నాన్న వచ్చి ఈవిడ 10 కోట్లు అడిగింది అని చెప్పాడు. చెప్పినప్పుడు చూపించమనండి, దమ్ముంటే చూపించమనండి అని ఛాలెంజ్ చేసింది. సో ఈవిడికి తెలియని విషయం ఏంటంటే, ఈవిడ పోలీస్ స్టేషన్లో ఈ అబ్బాయిని పిలిపించి ఆ సిఏలు డిఏలు వాళ్ళ ముందు కూర్చోబెట్టి బేరాలు ఆడింది. లిటరలీ బేరం. ఏంటి? మా నాన్న దగ్గరే ఉంటే నేను ఎందుకంటే ఇక్కడ కూర్చొని వీడితో బేరాలు ఆడతాను, 10 కోట్లు ఇప్పించండి, నాకు ఇంకేం వద్దు అన్నట్టుగా ఆవిడంటే, అది మనోడు చాలా తెలివితేటలతో రికార్డ్ చేసుకున్నాడు. మొత్తం ఆ కాన్వర్జేషన్ రికార్డ్ చేసుకున్నాడు. ఎందుకంటే అప్పటిదాకా మనోడికి ఆలోచన లేవు. ఈవిడన్నీ రికార్డులు చేసుకొని ఇదిగో ప్రూఫ్ అని చూపిస్తుంటే, ఏది వాళ్ళ నాన్న ఈ అమ్మాయిని ట్రాన్స్జెండర్ అని మాట్లాడారని ఇట్లా. సో ఇతనికి వేరే ఏం ప్రూఫ్లు లేవు. అది ఏదో ఫ్లోలో వచ్చి ఉండొచ్చు, బట్ వాట్ ఎవర్. అలా ఈయన రికార్డ్ చేసుకుని తర్వాత దాంట్లో మొత్తం ఆ గంటన్నర రికార్డింగ్ విన్న తర్వాత దాంట్లో ఈయన పాయింట్లు తీసి బయట పెట్టాడు.
ఎప్పుడు అవునా? వచ్చాయా బయటకు అవి? మీకు అది 100 కోట్లు ఉంటే ముష్టి 5 కోట్లు ఇవ్వలేరా సార్? మనసు ఉన్నోళ్ళు, మనసు లేనోళ్ళు. మా నాన్నకి అంత ఆస్తులు ఉంటే అతని బ్రాండ్ కాదు కదా, అసలు మొత్తం ఇసురు కొట్టిపోయేదాన్ని. అతని బ్రాండ్. మా నాన్నకి అంత ఆస్తులు ఉంటే అతని బ్రాండ్ కాదు కదా, ఏది అడిగేదాన్ని కాదు. బ్రాండ్ కాదు, ఏది అడిగేదాన్ని కాదు. ఇసురు కొట్టిపోయేదాన్ని నేను. ఇక్కడ కూర్చొని బేరాలు ఆడేదాన్ని కాదు. సో దిస్ ఈజ్ ఆన్ రికార్డ్. అప్పటికి ఆయన ఏమన్నాడు, సరే ఇస్తాను, కాకపోతే నువ్వు రేపు వేరే వాడిని పెళ్లి చేసుకొని మొత్తం ఆస్తి తీసుకొని చేస్తే నా బిడ్డ అన్యాయం అయిపోతాడు, నీకు అది ఇచ్చేస్తాను, నువ్వు 10 కోట్లు 5 కోట్లు వాటెవర్ ఇచ్చేస్తాను, కానీ అది నా బిడ్డ పేరు మీద పెడతాను అన్నాడు ఆయన. అంటే ఆవిడేమంటుంది, బిడ్డ పేరు మీద పెట్టాల్సిన కర్మ నాకు లేదు, బిడ్డకి ఇవ్వడం కర్మ ఏంటి? ఎవరన్నా మన ప్రాణం ఇద్దాం అనుకుంటాం కదా పిల్లలకి. వినండి. సో తర్వాత అతనంతటికి అతనే జనవరిలో నాకు ఎందుకు అసైన్ చేశాడు, ఎందుకు ఇప్పుడు కాదంటున్నాడు. ఎందుకు కాదంటున్నాడు అంటే నువ్వు బిడ్డను చూపించడానికి అడ్డం తిరిగావు. సో ఎప్పుడైతే నువ్వు బిడ్డను చూపించకుండా అతని మీద ఇంటికి వస్తే ఆఖరికి ఏమిటిది షీ టీమ్స్కి కాల్ చేసి నా మొగుడు నన్ను చంపడానికి వచ్చాడు, అత్యాచారం చేయడానికి వచ్చాడు, ఇట్లాంటి మాటలు చెప్తే మొగుడి మీద షీ టీమ్స్కి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు వస్తే ఇంకా ఈయన అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అండ్ ఈయన వచ్చి నిజంగా ఏమైనా అల్లరి చేశాడా లేకపోతే దాడి చేశాడా తిట్టాడా అంటే వాళ్ళ నాన్న ఇంకో ఇంటర్వ్యూలో కూర్చొని మీకు అది కూడా వినిపిస్తాం, మనం ఏది సాక్ష్యం లేకుండా మాట్లాడమమ్మా, ప్రతి దానికి సాక్ష్యం ఉంది. చాలా క్లియర్ కట్గా ఏం లేదండి, మా అల్లుడు వచ్చాడు, అక్కడ కూర్చున్నాడు, తార్లో కూర్చున్నాడు, ఆ జీప్లో కూర్చున్నాడు, బట్ లోపలికి రావద్దని చెప్తే అక్కడే ఉన్నాడు, బిడ్డను చూపిస్తే వెళ్ళిపోతానని చెప్పి 1 గంట సేపు అక్కడే కూర్చున్నాడు. ఇంకేం చేయాలి తెలియక మా అమ్మాయి వెళ్ళి పోలీసులకు ఫోన్ చేసింది. అంటే చూపించడం ఇష్టం లేదు బిడ్డను చూపించడం. ఈ విషయం వాళ్ళ ఫాదర్ చెప్పారా? వాళ్ళ ఫాదర్ చెప్పారు, ఆన్ రికార్డ్. దిస్ ఈజ్ ఆల్సో ఆన్ రికార్డ్. ఉందండి, అది కూడా ఉంది, కావాలి ప్లే చేస్తాను ఒకసారి అది ఎదుగుతా, బట్ ఇది మన సుమన్ టీవీలో ఉంది. అయితే పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే ఇది బయటకు వచ్చిందో అప్పుడు వాళ్ళు సంజయ్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలోకి వచ్చారు. ఎందుకంటే అప్పటిదాకా వీళ్ళ దగ్గర ఏం లేవు, నన్నేం చేయలేదు. సో ఎప్పుడైనా సరే బేరాలు ఆడడం అనే విషయానికి వచ్చినప్పుడు వాట్సాప్లో మనం పర్సనల్గా కలిసి మాట్లాడుకుందాం. ఎందుకంటే షీ నోస్ ఏదైనా రికార్డ్ చేస్తే లేకపోతే ఏదైనా ప్రూఫ్ ఉంటే చాట్లో ఎప్పుడు మాట్లాడదు, ఎంత కావాలి ఏంటి అనేది ఎప్పుడు మాట్లాడదు అనమాట. అండ్ వాళ్ళ అమ్మ చాలా క్లియర్ కట్గా ఇది కూడా ఉంది ఆన్ వాట్సాప్ చాట్, వాళ్ళ అమ్మ కూడా ఒప్పుకుంది. సెటిల్ చేసుకో బాబు, బిడ్డను చూపిస్తుంది. బిడ్డను చూపించడానికి సెటిల్ చేసుకోవాలంట. చూపించడం ఒక దీంట్లో మానేశారు, ఒక పర్టికులర్ దీంట్లో మానేశారు. ఆ బ్రాండ్ కూడా ఇచ్చేసాడు కూడా ఆల్రెడీ, ఆవిడ పేరు మీద రాసేసాడు. జనవరి 30th రాసేసిన తర్వాత కూడా ఇంకా ఏవో అది కావాలి ఇది కావాలి అని డిమాండ్ చేస్తున్న టైంలో వాళ్ళ నాన్న వాళ్ళు ఒప్పుకోవట్లే. నీ ఆస్తి కాదు కదరా, మా ఆస్తి మేము ఎట్లా ఇస్తాము, కుదరదు అని చెప్పి వాళ్ళ నాన్న వాళ్ళు చెప్తే ఎందుకు కుదరదో చూస్తా అని చెప్పి బిడ్డను ఆపేస్తే ఏదో రకంగా తీసుకొచ్చిస్తాడు అనే కోణంలో అది చేస్తే ఆఖరికి అదే బిడ్డను చూడడానికి అక్కడ ఉంటే షీ టీమ్స్కి పిలిచి ఇంత చేసి బిడ్డను దూరం చేస్తే అప్పుడు మనోడు ఓహో నా బిడ్డనే నాకు చూపించినప్పుడు నీకు ఎందుకు ఇవ్వాలి బ్రాండ్ అని చెప్పి ఏదైనా సరే అగ్రిమెంట్ ఇది అసైన్ చేసిన తర్వాత 8 నెలల టైం ఉంటుంది. 8 నెలల టైం లోపల ఫుల్ కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అయ్యి అవతల వాళ్ళకి వెళ్ళే టైంలో ఎవరైనా అబ్జెక్షన్ పెట్టచ్చు. ఇది నన్ను బలవంతంగా మెడ మీద కత్తెట్టి చేయించుకున్నారు, లేకపోతే బ్లాక్మెయిల్ చేయించుకున్నారు, లేకపోతే నా సిగ్నేచర్ కాదు ఫోర్జరీ, ఇటువంటిది ఏదైనా సరే ఉంటే ఒక 8 నెలల లోపల అబ్జెక్షన్స్ పెట్టుకోవాలి. సో ఇతను అబ్జెక్షన్ రైజ్ చేశాడు. సో ఇప్పుడు ఆగిపోయింది. ఆ బ్రాండ్ జనవరి 30th ఆయన రాసి ఇచ్చినా కూడా అది ఆవిడ పేరు మీదకి వెళ్ళలేదు. మీరు కావాలంటే ఇప్పుడు గూగుల్లో సెర్చ్ కొడితే గిస్మత్ మండి ఎవరి పేరు మీద ఉంది అది కూడా మీకు చూపిస్తుంది. ఓకే, గిస్మత్ మండి బ్రాండ్ ఓనర్ చాలా క్లియర్ కట్గా ఇక్కడ ఓనర్ ఫౌండర్ గౌతమి చౌదరి ఇన్ సోషల్ మీడియా బట్ ఆన్ రికార్డ్ ఇట్ ఈస్ ధర్మ మహేష్ అని చూపిస్తుంది. ఇది కావాలంటే ఎవరైనా సరే చెక్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే ట్రాన్స్ఫర్ కాలేదు కాబట్టి. సరే ఇప్పుడు అది కూడా చూపించేద్దాం, ఎందుకు మనం సాక్ష్యం లేకుండా మాట్లాడడం అనకూడదు కదా ఎవరు. ఇది లేటెస్ట్గా ఇవాళ తీసింది, మీరు చూడండి అక్కడ పేరు
గిస్మత్. ధర్మ సత్యసాయి శ్రీనివాస్ మహేష్. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ రికార్డ్స్. ఇదేంటిది, ఓకే. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న రికార్డ్ ఇది. ఓకే. సో ఇక్కడ పోని ఈవిడేదో కొంత కాంట్రిబ్యూట్ చేసింది అనుకుందాం గిస్మత్కి, మార్కెటింగ్ సైడ్ నుంచి వాళ్ళని వెళ్ళి తీసుకొచ్చింది అనుకుందాం. ఇప్పుడమ్మా ఈవిడ నేను MBA చేశాను, LLB చేశాను అని చెప్పుకుంటూ కొన్ని నాన్ ఫ్యాక్ట్ స్టేట్మెంట్స్ మాట్లాడుతాం. ఒకటి ఏంటంటే MBA చేసిన వాళ్ళందరికీ తెలుసు, ఏదన్నా ఒక బిజినెస్లో 4 వింగ్స్, మేజర్ 4 వింగ్స్. ఒకటి ప్రొడక్షన్, ఒకటి మార్కెటింగ్, ఒకటి సేల్స్, ఇంకోటి అడ్మినిస్ట్రేషన్, అవి ఉంటాయి. బట్ ప్రొడక్షన్, మార్కెటింగ్, సేల్స్. మార్కెటింగ్ అంటే ఏంటి, ఇదిగో అని చెప్పి డబ్బా కొట్టడం మన బ్రాండ్ గురించి, ఇదిగో మా గిస్మత్ చాలా మంచిది, చాలా బాగుంటుంది అని చెప్పి దానికోసం వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతాం, హోర్డింగ్లు పెడతాం, సెలబ్రిటీస్ని తీసుకొస్తాం, ఇంటర్వ్యూ చేస్తాం. ఇది ఒక వింగ్ మాత్రమే. అసలు మెయిన్ వింగ్ ఏది దేనికైనా అంటే ప్రొడక్షన్. అంటే అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, దాని క్వాలిటీ చెక్, ఫుడ్ రెసిపీ, దాన్ని అందంగా, అసలు ప్రోడక్టే ఫుడ్ కదా. ఇది కాకుండా అడ్మినిస్ట్రేషన్ ఇవి ఉంటాయి. సేల్స్, దీన్ని అమ్మడం ఎట్లా అనేది. సో ఇక్కడ ఈవిడ ఒక వింగ్కి పనిచేసింది అనుకుందాం, ఎందుకంటే దాన్ని నేను కాదను. ఆవిడ చాలా సెలబ్రిటీస్ని తీసుకొచ్చింది, ఆవిడ ఇన్స్టాగ్రామ్ వాడింది, ఇవన్నీ చేసింది, రైట్. బట్ మా ఆఫీస్లో అయినా సరే, ఎవరి ఆఫీస్లో అయినా సరే ఈ 4 వింగ్లు ఉంటాయి. ఉన్నంత మాత్రాన ఆ పని చేసిన హెడ్ ఇదే మొత్తం ఇది అని చెప్పి కూడా మనం అనలేం కదా. వాళ్ళకి ఎంతో జీతం ఇస్తారు ఈ పని చేసిన దానికి, మార్కెటింగ్ పని చేసిన దానికి జీతం ఇస్తారు. అలాగే ప్రొడక్షన్ చేసిన వాడు నేను బిర్యానీ చేశాను కాబట్టి మొత్తం నాదే అనడానికి కూడా కుదరదు. సో ఇప్పుడు నిజంగానే ఈవిడ అన్న ఒక మాట, న్యాయమైన, నేను సంపాదించిన దాంట్లో న్యాయంగా సంపాదించింది ఎంత, మనం మాట్లాడదాం దాని గురించి కూడా. ఓకే, పోన్లే ఆవిడ చెప్పిందా నిజం అనుకుందాం, నేను చెప్పిందంతా కథ అనుకుందాం. ఏది, వాళ్ళ నాన్న వచ్చి ఛాలెంజ్ చేస్తే అప్పుడు ఈవిడ దమ్ముంటే చూపించండి, రాళ్ళతో కొట్టించుకొని చచ్చిపోతాను అన్నప్పుడు ఇదిగోండి ప్రూఫ్ అని చెప్పి, ఇదిగో ఇట్లా పోలీస్ స్టేషన్లో కూర్చొని బేరాలాడిన రికార్డు బయట పెడితే అప్పుడు ఈవిడ బయటకు వచ్చి, అవునండి అది అడిగింది వేరే విషయం, భరణంగా కాదండి, అది బేసికల్లీ నేను దాంట్లో కంట్రిబ్యూట్ చేశాను కాబట్టి దాంట్లో న్యాయమైన అంటే ఏంటి అంటే, లీగల్గా మీరు ట్యాక్స్ కట్టి మీరు చేసిన ఇది 25 కోట్లు మీరు సంపాదించారు అంటున్నారు కదా. ఈ 25 కోట్లకి మీరు నిజంగా సంపాదించుంటే ట్యాక్స్ కట్టి ఉండాలి కదా. ఓకే, IT రిటర్న్స్ చూపించాలి కదా. సో 25 కోట్లకి 5 కోట్లు లేకపోతే 7 కోట్లు ట్యాక్స్ కట్టి ఉండాలి కదా. మరి మీరు చూపించారా? చూపించకపోతే దాని అర్థం ఏంటి, ఒకటి మీకు సంపాదన అంత లేదని, లేదు ఉన్నా కూడా మీరు బ్లాక్ చేశారని, విచ్ ఈజ్ ఎ క్రైమ్ కదా. సో ఈ 25 కోట్లు వాళ్ళు చూపించాలనేది ఇప్పుడు ప్రధాన ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చూస్తూ ఉండాలి. బేసికల్లీ నిజంగానే 25 కోట్లు వీళ్ళు సంపాదించారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను అడుగుతున్నది ఏంటంటే, ఆవిడ ఆన్ రికార్డ్ మీడియాకి వచ్చి వాళ్ళ నాన్నగారు ఆ అమ్మాయి 25 కోట్లు మేము న్యాయంగా సంపాదించామని చెప్తున్న నేపథ్యంలో మరి గిస్మత్ మండి వాళ్ళు 25 కోట్లకి మీకు ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారా సార్? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నేను అడుగుతున్నా. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అది ఇవాళ 1 కోటి అయి ఉండొచ్చు, లాస్ట్ ఇయర్ ఇంకొక కోటి అయి ఉండొచ్చు, మొత్తం ఈ 7 ఏళ్లలో 8 ఏళ్లలో వాళ్ళు 25 కోట్లు మీకు సబ్మిట్ చేశారా? లేకపోతే మీరు ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా పంపిస్తారా, నోటీసులు పంపిస్తారా? పంపించి మీరు చెప్తున్నట్టుగా మిగతా డబ్బులు ఏమైనాయి, ఆ డబ్బులకు సంబంధించి మీరు ట్యాక్స్ కడతారా, లెక్కలు చూపించండి అని చెప్పి అడగాలి వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. సరే, న్యాయమైన డబ్బులు అన్నారు కదా, మరి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఆవిడ ఎంతకు ఫైల్ చేశారు? సంవత్సరానికి ఆవిడ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎంత? అలాగే వీళ్ళ ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎంత? గిస్మత్ మండి బ్రాండ్ పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎంత? ఇవి మనం చూస్తే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు మూర్తి గారు ఆ ఇంటర్వ్యూలో కూర్చున్నారు, న్యాయమైన అనగానే ఓకే న్యాయమైన తలుపేద్దామా? లేదు కదా, క్రాస్ క్వశ్చన్ చేయాలి కదా. యాజ్ అ జర్నలిస్ట్ నిజంగానే 25 కోట్లు ఉందండి సంపాదన ఒక బ్రాండ్కి? ఎందుకు 25 కోట్లు అని చెప్తున్నారు? 10 కోట్లు అడగడానికి, అంతే కదా. మీరు 25 కోట్లు అని చెప్తే 10 కోట్లు మేము 10 కోట్లు ఎందుకు అడిగాం సార్? 25 కోట్లు వచ్చింది కాబట్టి. మరి సో అదే రేషియోలో తీసుకుంటారా? న్యాయమైన సంపాదన గిస్మత్కి ఎంత ఉందో ఇప్పుడు మొత్తం కలిపి మహా అయితే ఒక 50 లక్షలు వచ్చింది అనుకుందాం. ఆ 50 లక్షల్లో మీకు వచ్చే వాటా ఓ 10 లక్షలు అనుకుందాం, ఓ లేకపోతే 20 లక్షలు అనుకుందాం. మీరు అన్న దాని ప్రకారం దాని మీద కట్టుబడి ఉండి ఆ 10 లక్షలు తీసుకుంటారు, లేకపోతే ఆ 20 లక్షలు ఎంత? అయితే ఇక్కడ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను శేఖర్ గారు. అసలు వీళ్ళ విషయం అసలు నేను చెక్ చేస్తే ఫ్యాక్ట్ ఏంటి తెలుసా? ఓకే, గిస్మత్ మండి బ్రాండ్ మీద IT రిటర్న్సే ఫైల్ చేయలేదు ఇప్పటిదాకా. నో IT రిటర్న్స్ ఫైల్. అంటే ఏంటి, మొత్తం బ్లాక్ చేస్తున్నారా?
లేదు 12 లక్షల లోపు ఇన్కమ్ ఉంటే మీరు చూపించక్కర్లేదు ఐటీ రిటర్న్స్. మనకు తెలిసిందే కదా. 12 లక్షల లోపు ఇన్కమ్ ఉంటే సంవత్సరానికి 12 లక్షలు అంటే మీరు గత 7 ఏళ్ళలో 1284 లక్షలు, అందులో మధ్యలో 3 ఏళ్ళు కోవిడ్ కూడా తీసేసినా కూడా 50-60 లక్షలు వచ్చి ఉంటాయి అంతే కదా. సో అది కూడా మనం చెక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను ఒక విషయం వీళ్ళిద్దరి పేరు మీద ఎంత ఉంది నేను సేకరించిన సమాచారంలో, సరే ఆవిడ సంగతి మనకు తెలియదు, ధర్మ మహేష్ గత సంవత్సరం 50 లక్షలు, అంతకుముందు 30 లక్షలు, అంతకుముందు 20 లక్షలు ఇట్లా ఫైల్ చేసుకుంటూ వచ్చినా కూడా ఏ రోజు కూడా అది మహా అయితే 2 కోట్లు దాటుతుంది ఇప్పటిదాకా ఆయన సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అంటే మేము బ్రాండ్కి వెళ్ళేది సార్, మా దాంట్లో తీసేసుకున్నాం అని చెప్పి. ఇంకొకటి, నిజంగా వీళ్ళు అంత సంపాదించుంటే అద్దెళ్ళలో ఉండాల్సిన కారణం ఏంటి? 1,50,000 రెంట్ కట్టుకుంటూ ఇక్కడ అక్కడ కార్లకి కూడా ఇన్స్టాల్మెంట్లు కట్టుకుంటూ అద్దెళ్లలో ఉండాల్సిన పని ఏంటి? అంత సంపాదిస్తే ఖచ్చితంగా ఒక విల్లాన్ని కొనుక్కోండి, పెద్ద బంగ్లాన్ని కొనుక్కుంటారు కదా. ఎక్కడ? హైదరాబాద్లో. వాళ్ళ నాన్న అదే అడిగాడు. మహేష్ వాళ్ళ నాన్నగారు ఇంత సంపాదిస్తే ఉండాలి కదా సార్, అంత దుబారా ఖర్చు చేస్తున్నారు సార్ అని ఆయన అన్నాడు. దుబారా ఖర్చు కాదు, అసలు ఇన్కమే లేదు అనేది ఐటీ రిటర్న్స్ చెప్తుంది. ఈ ఐటీ రిటర్న్స్ ఆవిడ రిటర్న్స్ దమ్ముంటే బయట పెట్టుకొని చూపించండి. ఇప్పుడు ఇవి మనం అడగాల్సిన అవసరం లేదు, ఎవరి పర్సనల్ వాళ్ళది అని చెప్పి అనుకోవచ్చు. ఎప్పటిదాకా పర్సనల్? నువ్వు వీధిని వేసుకునేదాకా పర్సనల్. నువ్వు వీధిని వేసుకున్న తర్వాత మీడియాకి వచ్చి దమ్ముంటే చూపించండి అని చెప్పి ఛాలెంజ్ చేసిన తర్వాత, ఆవిడ ఛాలెంజ్ చేసింది కదా, దమ్ముంటే చూపించండి నేను రాళ్ళతో కొట్టుకున్నా, ఆవిడే కదా అడిగింది, మరి మేము చూపిస్తున్నాం. మీరు అడగకపోతే, మీరు మీడియాకి రాకపోతే ఈ డిస్కషన్ పెట్టాల్సిన అవసరమే లేదు. అండ్ మీడియాకి వచ్చి నా కూడా నేను పెట్టుకుంటానండి, మీరు నా గురించి మాట్లాడకూడదు, నేను విక్టిమ్ని కాబట్టి విక్టిమ్ గురించి మాట్లాడకూడదు అని ఒక ఎల్ఎల్బి స్టూడెంట్. ఇది కరెక్టేనా? మీకు అది కూడా నేను చూపిస్తాను. ఓకే, విక్టిమ్ గురించి మాత్రమే మనం సపోర్ట్ చేయాలి మీడియాలో. అక్యూజ్డ్ గురించి అంటే ఇప్పుడు ఈవిడ ఒకవేళ మీద కేసు పెట్టింది అనుకోండి, ఆ కేసుకు సంబంధించి ఎటువంటి తీర్పు రాలేదు. చట్టంలో ఎల్ఎల్బిలో ఫస్ట్ చెప్పే సూత్రం ఏంటంటే ఈజ్ నాట్ గిల్టీ అంటిల్ ప్రూవ్డ్. వాడు అప్పటిదాకా నిర్దోషే, నిందితుడు మాత్రమే తప్ప అంటిల్ ప్రూవ్డ్. మరి ఆ లెక్కన అయినా సరే మీరు చదువుకుని ఎల్ఎల్బి టాపర్ అట. మరి మీకు కెన్ మీడియా క్వశ్చన్ విక్టిమ్స్ క్రెడిబిలిటీ, ఇదే మనం అడుగుతున్నాం. ఓకే, 2 కేసెస్లో, ఒకటి 376, ఇంకొకటి పోక్సో. ఈ 2 కేసెస్లో తప్ప మిగతా ఏ కేసులో అయినా సరే విక్టిమ్కి సంబంధించిన ఐడెంటిటీతో సహా మనం వాళ్ళని అడగచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. ఓకే, నేను చదివి వినిపిస్తాను. మీడియా రైట్స్ అండ్ రిస్ట్రిక్షన్స్. ఓకే, మీరు ఇది చూడొచ్చు. Media and news analysts enjoy the freedom of speech and expression under Article 19(1)(a) of the Constitution. రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఇప్పుడు ఈవిడ గౌతమి చౌదరి చెప్తేనో లేకపోతే ఆ టీవీ ఛానల్ ఎవరైనా యాంకర్ చెప్తేనో ఇది నిజమైపోదు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఎవరైనా సరే క్వశ్చన్ చేయొచ్చు. They can question, analyze, debate any public issue including 498A cases once it is on public domain. ఒక్కసారి ఇది పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన తర్వాత ఎవరికైనా హక్కు ఉంటుంది క్వశ్చన్ చేసే హక్కు. ఇఫ్ ద కంప్లైనెంట్ హర్సెల్ఫ్ ఈజ్ గివింగ్ ఇంటర్వ్యూస్. చాలా క్లియర్ కట్గా ఉంది ఇది. మీరు కావాలంటే ఇది చూపించాలి, జనాలకి అందరికీ తెలియాలి ఈ విషయం. ఎందుకంటే విక్టిమ్ ముసుగేసుకొని మిగతా వాళ్ళని మాట్లాడకుండా ఏవో కథలు చెప్తున్నారు. బట్ చట్టం తెలుసుకొని ఎల్ఎల్బి చేసిన వాళ్ళు కూడా తప్పులు ప్రచారం చేస్తున్నారు. ఆవిడ బెడ్రూమ్లో కెమెరా పెట్టుకోవడం లీగల్ అని చెప్పింది, అది కూడా అబద్ధం. సో మరి కాపీలు కొట్టి పాస్ అయ్యారా లేకపోతే నిజంగానే పాస్ అయ్యారా మనకు తెలియదు. బట్ ఇలా ఎలా చెప్తున్నారు? లీగల్ అని చెప్పిందా లేకపోతే రైట్, ఐ హ్యావ్ ఎ రైట్ అంటే ఖచ్చితంగా కాదు. ఒకరికి తెలియకుండా నువ్వు మీ ఇంట్లో అయినా సరే, అంటే నీ భర్త వేరే వాళ్ళు ఉంటున్నప్పుడు మీ ఇంట్లో ఓకే ఇక్కడ సర్వైలెన్స్ కెమెరా పెట్టాను అని చెప్పి చేసుకోవచ్చు. బట్ హిడెన్ కెమెరా ఈజ్ అబ్సల్యూట్లీ వైలేషన్ ఆఫ్ ప్రైవసీ. బెడ్రూముల్లోను బాత్రూముల్లోను యూ కెనాట్. సరే, తర్వాత అది బౌండరీస్ ఉన్నాయి దీనికి. ఐడెంటిటీస్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ సెక్షువల్ అఫెన్సెస్ లైక్ 376 అండ్ పోక్సో ఆర్ లీగల్లీ ప్రొటెక్టెడ్. ఇది 498 కేసు, 376 కాదు, పోక్సో కాదు. అండ్ ఈవెన్ ఈ కేసెస్లో కూడా 376 అండ్ పోక్సో కేసులో కూడా ఐడెంటిటీ రివీల్ చేయకూడదు. ఎప్పటిదాకా?
వాళ్ళంతటికి వాళ్ళు మీడియాకి వచ్చారు. వాళ్ళంతటికి వాళ్ళు మీడియాకి వచ్చిన తర్వాత ఇప్పుడు సృష్టి వర్మ కేసు ఉందనుకోండి, ఆవిడ పోక్సో పెట్టింది, ఆవిడంతటికి ఆవిడే వచ్చి మీడియాలో కూర్చున్న తర్వాత ఇంకా మనం రివీల్ చేసేదే ఉంది, ఆవిడే రివీల్ చేసుకుంది కదా. ఒకే ఒక ఎక్సెప్షన్, హర్ష సాయి కేసు, ఆయన మీద 376 పెట్టిన తర్వాత ఆవిడికి సంబంధించిన కొన్ని రికార్డ్స్ వచ్చాయి. సో ఆడియో రికార్డ్స్, ఆవిడ ఫేస్ చూపించకూడదు, బట్ ఆడియోస్ కెన్ బి ప్లేడ్. అండ్ అట్ ద సేమ్ టైం ఆవిడ పేరు తీసుకోకూడదు. సో నేను అన్ని రకాలుగా ఐ నో ద లీగాలిటీ. ఐ నెవర్ టుక్ ద నేమ్ ఆఫ్ హర్ ఇన్ ఎనీ ఇంటర్వ్యూ. ఆవిడ పేరు ఎక్కడా తీసుకోలేదు. బట్ కొంతమంది అత్యుత్సాహంతో ఆవిడ పేరు తీసేశారు, ఫోటోలు వేసేసారు. బికాస్ షీ వాజ్ ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్ కాబట్టి, ఆవిడ ఆల్రెడీ అందరికీ పాపులర్ కాబట్టి ఆ కోణంలో వేసేసుకున్నారు. బట్ ఆ ఇష్యూకి సంబంధించి ఏ రోజు ఆవిడ ఏ మీడియా ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వాల, ఎక్కడ ఇవ్వాల చూసుకోండి. ఓకే. ఇప్పుడు ఈవిడ వెళ్ళి నా గురించి నేను ఇట్లా 376 విక్టిమ్ అండి అని కోర్టుకు వెళ్ళి నా గురించి ఇట్లా మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయని చెప్పి ఆవిడ రిట్ వేసుకున్న నేపథ్యంలో కోర్టు దీన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పుడు ఈవిడే ఇంటర్వ్యూస్ ఇవ్వనంత కాలం, ఈవిడ ఏ రోజు ఇంటర్వ్యూ ఇవ్వాల, ఈవిడ లీగల్గా వెళ్ళింది, లీగల్గా చూసుకుంది, రిట్ వేసింది, ఎవరు మాట్లాడకూడదు. బట్ ఈవిడ తరపున లాయర్స్ మాట్లాడినట్టున్నారు. మాట్లాడారు, అది కూడా ఆయన కూడా ఒక చిన్న తప్పు చేశాడు. బట్ ఆవిడకి అబ్జెక్షన్ లేకపోతే మనకే ఉంటుంది. మనం కూడా అదే చెప్పాం, ఆ లాయరే పేరు తీసి మాట్లాడండి అని చెప్పాము. సో బేసికలీ ఏంటంటే అది పద్ధతి. ఇప్పుడు నువ్వు మీడియాకు వచ్చి నువ్వు రచ్చ చేసుకుంటూ నన్ను ఎవరి కోసం చేయకూడదు అనే అర్హత నీకు లేదు అనేది ఇక్కడ చాలా క్లియర్ కట్గా చట్టం చెబుతుంది. సో ఎవరైనా సరే యూట్యూబర్స్ ఆర్ జర్నలిస్ట్ మీరు ఎవరైనా సరే చూస్తుంటే అందరికీ తెలిసే ఉంటుంది. బట్ ఇలాంటి తాటాకు చప్పుళ్ళకి భయపడకండి, నిజాన్ని నిర్భయంగా బయటకు తీసుకురావడం జనరల్గా భజన చేయకండి, క్వశ్చన్లు అడగండి. 25 కోట్లు అంటున్నావు కదమ్మా, చూపించమ్మా. ఐటీ రిటర్న్స్ ఏమి దాచిపెట్టుకునేవి కాదు. ఇప్పుడు మా ఆయన నన్ను తిట్టాడండి, తిట్టినప్పుడు ఎవరన్నా సరే రికార్డ్ చేసుకుంటారా అండి, అప్పుడు నా దగ్గర లేదు కదండి అంటే ఓకే, ఐటీ రిటర్న్స్ ఆన్ రికార్డ్. ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మీకు పర్సనల్గా ఎప్పుడైనా గౌతమి చౌదరి కాల్ చేయటం కానీ, మెసేజ్ చేయటం కానీ, లేదంటే ఇతర వ్యక్తులతో ఫోన్లు చేపించి మాట్లాడే ప్రయత్నం ఎప్పుడు చేయలేదా? ఒక మీడియేటర్ ఒకతను ఎవరో ఫోన్ చేశాడు. ఓకే. మన మీడియా సర్కిల్లోనే మిత్రుడు ఫోన్ చేసి ఫస్ట్ ఇంటర్వ్యూ మందే వచ్చింది, ఆవిడ క్వశ్చన్ చేస్తూ వచ్చినప్పుడు ఆవిడ ఇంతో రాయబారం పంపించింది. అన్న మన వాళ్ళన్నా కొంచెం పాజిటివ్గా మాట్లాడు, ఇంకేనా డబ్బులు కావాలంటే, అరే డబ్బులు ఏం అవసరం లేదు కానీ నేను మాట్లాడిన దాంట్లో ఏమన్నా తప్పు ఉందా, ఏం తప్పు ఉంది, ఆ పాయింట్ ఏంటి తీసి నాకు పంపించండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అని ఒకటి పంపించండి, నేను కరెక్ట్ చేసుకుంటాను ఒకవేళ తప్పుగా మాట్లాడుంటే. వాళ్ళ నాన్న మీద ఎఫ్ఐఆర్ ఉంది, చంద్రబాబు నాయుడు క్యాన్వాయ్ మీద రాళ్ళేసిన దాంట్లో అనేది మన దగ్గరికి వచ్చింది, అది చూపించాం. తర్వాత ఆవిడ ఒక వీడియో, ఆవిడంతరికి ఆవిడే ఈ గిస్మత్ మండి అంతా ఆయనదే, ఆయన కృషి, మహేష్ కష్టపడి రాత్రి పగలు చేశాడు అనే వీడియో. సో ఈ రెండిట్లో ఏది తప్పు అంటే పంపించండి. ఇవి రెండే మాట్లాడాం, మనం ఇంకేం మాట్లాడలేదు. ఆవిడకి ఓ బాయ్ ఫ్రెండ్లో ఉన్నారనో లేకపోతే అక్రమ సంబంధాలు ఇదేం మాట్లాడలేదు, మనం కంప్లీట్లీ నో, ఇదే మాట్లాడాం. సో దీని ప్రకారంగా మనం చూస్తే ఇద్దరు రెండు పార్టీలు, వీళ్ళనేమో టీడీపీకి సంబంధించిన ఆయన, వీళ్ళు వైసీపీకి సంబంధించిన ఆయన. మరి మామూలుగా ఆంధ్రప్రదేశ్లో ఆ రెండింటికి గొడవలు ఉన్నట్టే ఫ్యామిలీలో కూడా గొడవలు ఉన్నాయా, ఈ నేపథ్యంలోనే ఈ కేసులు అవుతున్నాయా అనేది మనం అప్పుడు మాట్లాడిన పాయింట్. అంతేగాని క్యారెక్టర్ అసాసినేషన్ చేసేస్తున్నారు, ఇవన్నీ ఏంటంటే లేనిపోని అన్నవి కూడా అనేసానని చెప్పి నిందలేసేసి ఏదో మనిషిని ఆపే ప్రయత్నం. ఇప్పుడు మనం సాక్ష్యం చూపించి మాట్లాడుతున్నాం, నేను అన్నది ఒక చోట చూపించండి. ఇన్ఫ్యాక్ట్ మూర్తి గారితో ఈవిడికి ఉందా అని చెప్పి ఎవరు మాట్లాడినప్పుడు, సార్ ఇప్పుడు అదిగో తోక అదిగో పులని మనం అనకూడదు, ఆయన వెళ్ళిన మాట వాస్తవం, వాళ్ళు ఒప్పుకున్నారు. అలాగే రీతు చౌదరి కూడా వెళ్ళిన మాట వాస్తవం, ఆవిడ అక్కడ కారిడార్లో నడిచారు. సో ఆవిడ కారిడార్లో నడిచినంత మాత్రాన ఆవిడకి ఈయనకి రిలేషన్ ఉందని, ఆయన ప్లేట్లో అన్నం తిన్నంత మాత్రం ఈవిడికి అనేది మన సంస్కారం కాదు. బట్ ఆవిడ ఇది ఆరోపించినప్పుడు ఆవిడకే అర్థం కావాలి, ఇలా నేను ఏమి లేకుండా ఆధారాలు లేకుండా ఆరోపిస్తే ఇలా నన్ను కూడా ఆరోపిస్తారు కదా, అండ్ ఈ ఆరోపణల వల్ల ఆయన బద్నాం అవుతున్నాడు, ఈ ఆరోపణల వల్ల ఈమె బద్నాం అవుతుంది. ఇక్కడ రీతు చౌదరి, అక్కడ టీవీ మూర్తి. ఇది తప్పు, ఎవరి క్యారెక్టర్ మనం అసోసియేషన్ చేయకూడదని మాట్లాడాం తప్ప, ఈవిడ క్యారెక్టర్ ఏ రోజు మనం మంచిగానే మాట్లాడాం. దాంట్లో కూడా ఎంతమంది ఆడవాళ్ళ పేర్లు తీసి నేను ఇప్పుడు మీకు కొన్ని చూపిస్తాను. ఎవరు ఆడవాళ్ళని కించపరుస్తూ ఆడవాళ్ళ ప్రైవసీకి భంగం కలిగిస్తూ చేస్తున్నారు అనేది. నువ్వు తిరుగుతున్నావే అమ్మాయిలు వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారా, నీకు వాళ్ళ మొగుళ్ళ అమ్మ నాన్న ఏం చేశారు?
రాత్రి అంతా ఉండి ఆ అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని దానికి మొగుడున్నాడు. సో ఆడియో ఇస్తుందట, వీడియో కాదు. మరి ఆడియోలో ఒళ్ళో కూర్చున్న విషయం ఎట్లా తెలుస్తుందో నాకు తెలియదు. బట్ ఇంకొకటి పాయింట్ అంటే, మీరు ఇక్కడ దయచేసి రికార్డెడ్ కాబట్టి బీప్ వేసుకోండి. ఆ అమ్మాయి పేరు కానీ లేకపోతే వాళ్ళ అపార్ట్మెంట్ పేరు కానీ సంస్కారం కాదు. ఆవిడ చెప్పచ్చు, లేకపోతే ఏదైనా చేయొచ్చు. మనకి మీడియా ఎవరైతే ఇది ప్రచురించారో వాళ్ళకైనా ఉండాలి కదా. ఆవిడ చెప్పింది రైటో రాంగో తెలియదు, నోటికి వచ్చిన మాటలు చెప్తోంది. ఇలా ఎంతమందిని డిఫెండ్ చేస్తున్నాడు. ఆ హీరోయిన్ ఐశ్వర్య శర్మ గురించి మాట్లాడింది, రీతు చౌదరి గురించి మాట్లాడింది, ఇప్పుడు ఆ డాక్టర్ గురించి మాట్లాడింది, తర్వాత ఈ పార్ట్నర్ వైఫ్ గురించి మాట్లాడింది. ఇలా ఇంతమంది అమ్మాయిల జీవితాలని బజార్కి ఇచ్చి వీళ్ళందరితో మా ఆయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పి వాళ్ళ బతుకులు ఏం కావాలి రేపు అక్కడ. అండ్ ఈవిడే ఇంకొక ఇంటర్వ్యూలో ఈవిడే చెప్తుంది, నేను మహేష్ కన్నా ముందు నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడండి, లవరు, రిలేషన్లో ఉన్నప్పుడు అతను మహేష్ వచ్చి అతని మీద చాడీలు చెప్పేవాడండి. ఏది ఈవిడికన్నా చిన్నవాడు, వయసులో 2 ఏళ్ళు చిన్నవాడు, అయినా ఈవిడ చాడీలు నమ్మేసి అతను వదిలేసిందట. అతను చాలా మంచివాడు, ఎంత ఏడ్చాడు, నేను ఇతను నమ్మి అతను వదిలేశాను. అంటే ఏంటి, చాడీలు చెప్తే నమ్మేసే రకం నేను అని ఆవిడే ఒప్పుకుంది కదా. మరి ఇటువంటి మనిషి ఇంతమంది, మరి ఈవిడికి ఎవరు చాడీలు చెప్పారో లేకపోతే చూసిన వాటిని బట్టి ఈవిడ అల్లుకుందో ఆవిడే చెప్పాలి. అండ్ నీకు ఉన్నంత మాత్రాన నువ్వు ఇలా బయటపెట్టి వాళ్ళ జీవితాలని రోడ్డును పెట్టే అధికారం నీకుందా? అంటే ఇక్కడ ఒకటి అడుగుతాను శేఖర్ గారు, ఇప్పుడు తన భర్తకు సంబంధించి అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆవిడకేవో ఎవిడెన్స్లు వచ్చి లేకపోతే ఇంకెవరైనా పంపించి ఆవిడ వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ అయినప్పుడు ఇతను కూడా నాకున్నాయి ఎఫ్ఐఆర్స్, మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ అని ఇతని నోటి ద్వారా ఇతను ఒప్పుకున్నప్పుడు ఆవిడ అడిగే రైట్ ఆవిడకి లేదా? అంటే వీళ్ళని ప్రశ్నించే అధికారం భర్తతో పాటు ఎవరైతే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారో వాళ్ళని అడిగే రైట్ ఆవిడకి ఉందా లేదా? వాళ్ళని అడగచ్చు. ఓకే, వాళ్ళకి ఫోన్ చేసి అడుగు. అడిగేనని కూడా చెప్తోంది కదా. ఫోన్ చేసి అడగడం వేరు, మీడియాలో వాళ్ళ కుటుంబాలని బజార్కి ఇచ్చి ఏమన్నా పెళ్ళా ఉందరా నీకు డిగ్రేడ్ చేయడం, వాళ్ళ క్యాస్ట్ పేరు కూడా తీస్తుంది ఇంకో దాంట్లో. మీరు రాజులు అంట కదా, ఏం బుద్ధి నీకు ఇది? మళ్ళీ ఆ అమ్మాయి ఐశ్వర్య శర్మ అని చెప్పి ఆవిడ పేరు ఒత్తి పలకడం. అదే నేను ఈ పాయింటే అడుగుతున్నాను. ఇలా మాట్లాడచ్చా, మాట్లాడకూడదా? కూడదు, ఖచ్చితంగా మాట్లాడకూడదు. ఎస్పెషల్లీ అమ్మాయిల విషయంలో ఇంకా మాట్లాడకూడదు. అండ్ వాళ్ళు మాట్లాడినా కూడా మీడియా అనేది వాళ్ళు వేయకూడదు. నేను ఎందుకు మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను ఇప్పుడు వేయకూడదని? నిజమో అబద్ధమో మనకు తెలియదు. బట్ ఆవిడ చెప్పింది కదా, అది నిజం అయిపోదు కదా. ఆవిడ ఒక సాక్షి ఇన్నాళ్ళు మనకేం చూపించింది, రీతు చౌదరి కారిడార్లో నడిచింది, దాని గురించి ఆవిడ ఏం మాట్లాడింది అది చూపించి ఇలా ఎంతమంది ఇళ్ళకి వెళ్తుంది, ఎంతమంది షుగర్ డాడీస్తో ఏముంటుంది, లోపల ఏం జరిగింది, నేను బెడ్రూమ్లో కెమెరా పెట్టా, నాకు అంతా జరిగిందని నాకు తెలుసు, చూపించు, దమ్ముంటే చూపించమని అడిగాడు కదా మహేష్. ఏం లేదనే దమ్మున్నవాడే చూపించమని అడుగుతాడు. నీ దగ్గర లేదు కాబట్టి నువ్వు భయపడి నేను అప్పటిదాకా అన్ని నిందలేసేసి నేను ఆవిడ జీవితాన్ని బజార్కి ఇచ్చాలనుకోవట్లేదు. ఆల్రెడీ ఈడ్చావు కదా బజార్కి, ఇంతకన్నా ఏముంది? సో ఇలా ఎంతో మంది అమ్మాయిల క్యారెక్టర్స్ అసాసినేషన్ చేస్తూ. ఇక్కడ ఇంకొక పాయింట్ అడుగుతాను. బెడ్రూమ్లో కెమెరా పెట్టాను అని చెప్పింది ఆవిడే, అబ్సల్యూట్లీ అది రాంగ్, నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకు అంటే అది ఈవెన్ మన కారిడార్కి క్యాంప్ పెట్టాలి అన్నా కూడా అందరి పర్మిషన్ కావాలి. ఆ ఇంట్లో ఉంటున్న వైఫ్కి అభ్యంతరం అయినా సరే నువ్వు కెమెరా పెట్టడానికి లేదు. సో నువ్వు పెట్టాను అని అమ్మాయే చెప్తోంది. దానికి సంబంధించినవి బయటికి ఇస్తే ప్రాబ్లం అవుతుంది అని ఆగిపోయి ఉండొచ్చు లేదా? దానికి కూడా నేను సొల్యూషన్ చెప్పాను. ఓకే, మీరు ఆవిడేంది, మీరు మరీ అంతగా డిమాండ్ చేస్తే నేను పెడతాను. ఈ రోజు దాకా పెట్టలేదే, పెడతానని ఆవిడే చెప్పింది, నేను పెడతాను. అంటే రీతు చౌదరి వీడియోస్ ఎప్పుడు అండి బయట పెట్టింది? బాల్కనీ వీడియోస్, మరి బాల్కనీ అదే కారిడార్ వీడియోస్ TV5 లో కూర్చున్నప్పుడు కదా ఇవన్నీ బయట పెట్టింది. ఫస్ట్ తన మీడియాకి వచ్చినప్పుడు అయితే బయట పెట్టలేదు. ఫస్ట్ ఇంటర్వ్యూస్ ఇస్తూ వెళ్ళింది కదా, నార్మల్ గా ఇంటర్వ్యూస్ ఇస్తూ వెళ్ళింది ఫస్ట్. ఇవన్నీ కూడా మీకు గమనించండి, ఈ వీడియోస్ అన్ని కూడా TV5 లోనే బ్రేక్ అయ్యాయి. అదే అంటున్నాను నేను, ఆ టైం వరకు అయితే బయట పెట్టలేదు. ఇఫ్ ఇన్ కేస్ నిజంగా రేపొద్దున ఈ అమ్మాయిని ఇట్లనే అడిగి నిజంగా ఇవి కూడా బయట పెడితే అప్పుడు ఏంటి పరిస్థితి? అప్పుడు ఆ అమ్మాయి తరపున కూడా కదా బయట పెట్టినా కూడా. బట్ అక్కడ ఏమవుతుందంటే, నేను అందుకని ఒక మధ్య మార్గంగా ఒకటి చెప్పాను, తప్పు కదా అలాంటి వీడియోస్ బయట పెట్టినా ఎప్పుడు వేయడు. ఫస్ట్ పాయింట్, ఎంత సంస్కారహీనమైన వాడు కూడా వాళ్ళకి రైట్స్ లేవు మీడియాలో వేయడానికి. అబ్సీన్ వేయలేం కదా,
సరే బ్లర్లు గిర్రులు చేసి వేసుకునే మహానుభావులు చాలా మంది ఉంటారు. సరే వేసుకున్నారు అనుకుందాం, అది కూడా అనుకుందాం. బట్ ఇక్కడ ఒక సంస్కారవంతమైన రూట్ ఏంటంటే కోర్టులో, లేకపోతే ఇప్పుడు మీరు ఉన్నారు, సరే నేను చెప్పేది వీళ్ళు నమ్మట్లేదు కదండి, నాకు చూపించడం ఇష్టం లేదు, మీరు చూడండి, లేడీ కదా మీరు, సరే వేరే అబ్బాయికి లేడీ మీరు చూడండి, మీరు చూసి జనాలకు చెప్పండి అని మీకు ఇచ్చి చూపించవచ్చు. రూట్ నెంబర్ 1. రూట్ నెంబర్ 2, కోర్టులో ఈ సాక్ష్యం సబ్మిట్ చేసి 65B అని ఇస్తారు. అవును, ఎస్ దిస్ ఇస్ ట్రూ, ఇది నిజం అని చెప్పి ఫారెన్సిక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఉంటుంది. ఇదిగో చూడండి, ఇంతకన్నా నేను మీకేం చూపించాను, మనం సాక్ష్యాలు చూపిస్తున్నాం, నువ్వు చూపించి మాట్లాడు. నువ్వు ఎలాగైతే కార్డర్ ఫుటేజ్ చూపిస్తున్నావో, ఆయన మూర్తి గారు మీ ఇంట్లో ప్లేట్లో తిన్నారని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. అది తప్పైతే ఇది తప్ప, ఇది రైటే అయితే అది రైటే. యాజ్ సింపుల్ యాజ్. ఇప్పుడు వచ్చిన టైం చూడండి అంటారు. అర్ధరాత్రి అయితే ఏంటి, మనుషులు రాకూడదని రూల్ ఎక్కడైనా ఉందా? అన్ని ఈవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్తుంది, మా ఆయన మామూలుగా లేచేదే రాత్రిపూట అండి, రాత్రిపూట తిరుగుతాడు, పొద్దునంతా పడుకొని ఉంటాడు అని ఈవిడ అన్న మాట. అలా అన్నవాడు మరి పొద్దున ఏం చేస్తాడు? ఇంకొకటి, పార్టీస్కి వెళ్ళేవాళ్ళు ఎవరైనా సరే రాత్రి 12-12:30 అవుతుంది, ఇంటికి వచ్చేప్పుడు 1 గంట అవుతుంది. వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఆ టైంలోనే కదా వస్తారు. వచ్చినప్పుడు కూడా జనరల్గా వెళ్ళకుండా, ఎందుకు సోలో గాళ్ళు ఇంటికి ఎందుకు వెళ్తారంటే అమ్మ నాన్న తిడతారు, ఇంకేదైనా అలాంటి కండిషన్స్లో ఇళ్ళకి వెళ్తారు, కాస్త రిఫ్రెష్ అయ్యి వెళ్ళిపోతారు. అయితే ఈ గౌతమి చౌదరి ఆ హ్యాంగ్ ఓవర్లో ఏవో దిగుతాయి కదా. లేదు, అసలు మనం వాళ్ళకు కూడా సపోర్ట్ చేయకూడదు. మీరు అసలు ఇది కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకూడదు నన్ను అడిగితే. అది ఇప్పుడు మనం అనుకున్నాం కదా, మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, వాళ్ళు రైట్ అయితే వీళ్ళు రైట్, వాళ్ళు తప్పు అయితే వీళ్ళు తప్పు, అంతవరకు ఓకే. అసలు వీళ్ళ ఎక్స్ప్లెనేషన్ మనకు అనవసరం. అయితే నేనేమంటున్నానంటే, ఈ స్టేటస్లు కొన్ని చూస్తుంటే ఉమెన్ టెర్రరిజం అవి కొన్ని చూశాను నేను, దానిపైన మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. ఉమెన్ టెర్రరిజం అంటే ఏంటంటే అమ్మా, ఇలా ఇంతమంది అమ్మాయిలు నేను మీకు ఇప్పుడు చూపించాను కదా, మీరు ఆ పేర్లు దయచేసి వేయకండి, ఈ అమ్మాయి మాట్లాడినంత. కైండ్లీ టేక్ నెసెసరీ స్టెప్స్ టు ప్రొటెక్ట్ ఉమెన్ ఫ్రమ్ ద ఇంక్రీజింగ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ హెరాస్మెంట్ బీయింగ్ రిఫర్డ్ టు యాజ్ ఉమెన్ టెర్రరిజం ఇన్ హైదరాబాద్. అక్కడ ఆపండి ఒక మాట, నేను దానికి చెప్తా. ఓకే, సో ఇలా అమ్మాయిల్ని బజార్కి ఇచ్చే ప్రోగ్రాంలు చేసి వాళ్ళని భయపెట్టకండి. ఎవరు బజార్కి ఇచ్చారమ్మా? ఈవిడ జీవితాన్ని ఈవిడే బజార్కి వేసుకుంది. అండ్ అలాగే ఈ అమ్మాయిలందరూ, ఐశ్వర్య శర్మ అంటది, డాక్టర్ అపోలోలో డాక్టర్ అంటది, తర్వాత వాళ్ళ అమ్మని, అబ్బాయి వాళ్ళ అమ్మని పక్కలేస్తుంది అంటది, అబ్బాయి వాళ్ళ అక్కని 1 night స్టాండ్లు అంటది. సో ఇంతమంది జీవితాలని బజార్కి ఇచ్చి ఈవిడే ఈరోజు ఉమెన్ని ప్రొటెక్ట్ చేయండి అంటది. మరి వాళ్ళందరూ ఉమెన్ కదా, వాళ్ళందరూ ఏంటమ్మా ఉమెన్ కదా? ఓకే, డన్. చెప్పండి ఇంకేముంది. The men involved are as follows. Number 1, Shekhar Basha, who is maintaining a lifestyle extorting and exploiting victimized women. ఇక్కడ అదే చెప్తున్నా, ఇది ఇందాక ఈ పాయింట్ మనం మాట్లాడుకున్నాం, విక్టిమ్. సో విక్టిమ్ గురించి కాదు, అక్యూజ్డ్ గురించి కూడా సైడ్ కూడా కాదు, అక్యూజ్డ్ వర్షన్ కూడా వినిపించాలి అనే చెప్తుంది కోర్టు. ఎందుకంటే మీడియా ట్రయల్స్ మీరు కండక్ట్ చేసేటప్పుడు బయాస్డ్గా విక్టిమ్ కాబట్టి అని చెప్పకండి. అక్యూజ్డ్ అసలు యాక్చువల్గా నింద మోపింది ఆయన మీద, ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన హక్కు మెయిన్ ఆయనకే ఉంటుంది. రైట్. సో ఇక్కడ ఏంటి ఇంకొక మాట, అది ఎక్స్టార్షన్ అంటే ఏంటమ్మా, డబ్బులు గుంజడం. ఏదో చూపించి నాకు డబ్బులు ఇస్తావా లేకపోతే దీన్ని బయట పెడతాను. ఇప్పుడు నా దగ్గర సాక్ష్యాలు వచ్చాయి అనుకోండి, నేను మీడియాలోనే పెడుతున్నాను తప్ప ఈవిడికి ఫోన్ చేసి నాకు ఎంతో కొంత డబ్బులు ఇవ్వు, నేను ఇది బయట పెట్టను అని అన్న మాట్లాడుకుంటే, లేకపోతే అసలు ఎక్స్టార్షన్ అంటే ఏంటి? నేనేమన్నా కొడుకుని అడ్డం పెట్టుకుని 10 కోట్లు డిమాండ్ చేస్తున్నాను. ఇక్కడ శేఖర్ భాషా గారి పైన కొన్ని ఎలిగేషన్స్ కూడా వచ్చాయి. సరే, లావణ్య అసలు ముందు బయటకు వచ్చింది అయితే రాస్తారు, లావణ్య కేసు గురించి వచ్చారు శేఖర్ భాషా గారు. అక్కడ నుంచి ఒక స్టాండ్ తీసుకొని ఎవరికైనా మగవాళ్ళకి ఎవరికైనా ఇట్లా జరిగితే ఓకే, అంతకన్నా ముందే లక్ష్మీ పడాల కేసు ఫస్ట్. సో అది బ్లో అప్ అవ్వలేదు కాబట్టి చాలా మందికి తెలియదు. రైట్, కరెక్ట్. ఇంటర్వ్యూస్ కూడా కరెక్ట్. అయితే రాస్తారు నా ఫ్రెండ్ అని ఒక పాయింట్ లో చెప్పారు మీరు. ఆ తర్వాత మిగతావి ఏవి చేసినా అవి పెద్ద లైమ్ లైట్ లోకి రాకపోయి కేసులు పడ్డాయి, ఇవన్నీ కూడా అయినాయి కదా. ఇప్పుడు సృష్టి వర్మ సంబంధించి, హర్ష సాయికి సంబంధించి, జానీ మాస్టర్ కి సంబంధించి, అండ్ గరికపాటి గారి గురించి కూడా వచ్చినప్పుడు మాట్లాడాం కదా మీ దగ్గరికి వచ్చినాయి ఆ రోజు. రైట్ రైట్. ఆవిడ 40 ఏళ్ల తర్వాత ఆయన నన్ను వేధించాడని చెప్పి కేసులు పెడుతుంటే ఏంటమ్మా ఇదని. అండ్ ఇప్పుడు ఈ కేసు, వీటి గురించి ఇవి కాకుండా ఉన్నాయమ్మా, ఇవి కాకుండా బయట మీరు నార్మల్ గా తీసుకుంటున్న కేసెస్ అవి మనకు తెలుసు కదా, బట్ బయట పబ్లిక్ కి తెలియదు, చాలా మందికి తెలియదు. దీంట్లో ఏంటంటే కొన్ని పోక్సో ఇన్వాల్వ్ అయిన వాటిలో, లైక్ ఇప్పుడు కృష్ణ మాస్టర్ అని ఒక డాన్స్ మాస్టర్ ఉన్నారు. అవును,
ఆయనకు సంబంధించింది పోక్సో కేసు. దాంట్లో మనకి ఎన్ని సాక్ష్యాలు ఉన్నా కూడా బయట పెట్టలేని పరిస్థితి. ఎందుకంటే బికాస్ షీఈ్ ఎ పోక్సో విక్టిమ్. సి ఐ నో ద లా. దేని బయట పెట్టాలి, దేని బయట పెట్టకూడదు, ఎంతవరకు ఉండాలి అని నాకు చాలా క్లియర్ కట్గా తెలుసు. అయితే ఇప్పుడు ఇన్ని విషయాల్లో శేఖర్ భాషా గారి పైన మెయిన్ ఎలిగేషన్, వీళ్ళందరి దగ్గర ఈయన అమౌంట్ తీసుకుంటున్నాడు. అమౌంట్ తీసుకొని ఎవరి దగ్గర అయితే ఈ విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని ఈ మీడియా ఛానల్స్ లోకి వచ్చి వీళ్ళని బద్నాం చేస్తున్నారు. మంచిది. ఇది ఇప్పుడు ఏంటంటే మీరు ఒక నిందేశారు, ఎవిడెన్స్ చూపించండి, నేను చూపిస్తున్నాను కదా. ఈవిడికి బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా తీపిచ్చే దమ్ముంది కదా, ఈవిడికి ఫోన్ రికార్డులు కూడా తీపిస్తుంది కదా. ఒక్కటి చూపించమనండి. ఇవిడే కాదు, ఈవిడ తరపున మాట్లాడే కొంతమంది సోకాల్డ్ యాక్టివిస్టులు, ఆవిడ కూడా నన్ను ఇట్లాగే ఏదో పెయిడ్ ఆర్టిస్ట్ అంటుంది. నా కూతురు మీద లేకపోతే నా బిడ్డ మీద నేను ప్రమాణం చేసి, నేను ఈ రోజు దాకా ఒకే ఒక ఇంటర్వ్యూ నాకు గుర్తుంది. అది కూడా ఎవరో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ఇమీడియట్గా ఎవరో ఒక ఇంటర్వ్యూ చేస్తే దానికి 5,000 మీరు తీసుకోండి అని చెప్పి వాళ్ళు ఇస్తే, నేను అది కూడా ఆ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నాడో వాడికి ఇచ్చేసిన, అది కూడా నేను తీసుకోవాలా. ఏ రోజు ఒక పైసా తీసుకోవాలా. నేను ప్రమాణం చేసి చెప్పే దమ్ము ఇది జరిగింది. అండ్ రాజ్ తరుణ్ దగ్గర నుంచి నాకు ఎప్పుడైనా ఏదైనా వచ్చింది అంటే, రాజ్ తరుణ్ నేను ఎప్పుడైతే నా మీద లావణ్య దాడి చేసి హాస్పిటలైజ్ అయ్యి హాస్పిటల్ ఫీజు కోసం 30,000 రాజ్ తరుణ్ ఆన్ ద స్పాట్ వచ్చి కట్టాడు. నేను అప్పుడు కూడా అన్నాను రాజ్, అరే నాకు ఇన్సూరెన్స్ ఉందా, నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు, నాకు వచ్చేది కదా. నాకు ఇన్సూరెన్స్ డబ్బులు పోయి అయినా కూడా నేను ఆ 30,000 రాజ్ తరుణ్కి ఇచ్చాను. అబ్సల్యూట్ ట్రూత్. ఓకే, ఇది ఏది అయినా సరే నేను నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పగలను. ఎవరైతే మన ఛానల్లో లేకపోతే ఇంకో ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నారో వాళ్ళకి దమ్ముందా, మేము పైసా తీసుకోకుండా వచ్చి ఇంటర్వ్యూస్ కూర్చొని చేస్తున్నాం అని చెప్పి అడగమనండి. ఆవిడని కూర్చోబెట్టమని నన్ను కూర్చోబెట్టమని నేను ప్రమాణం చేసి చెప్తా, ఇంకేమక్కర్లేదు, నేను అది నమ్ముతా. ఆవిడకి పిల్లలు ఉన్నారు కదా, ఇద్దరం ప్రమాణం చేద్దాం. మీరు ప్రమాణం చేయండి, మీరు పైసా తీసుకోకుండా ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారా. ఇప్పుడు మీరు చెప్పినవి తప్పితే హర్ష సాయి కేసులో కానివ్వండి, జానీ మాస్టర్ కేసులో కానివ్వండి, అసలు మీరు ఇప్పటి వరకు 1 రూపీ కూడా తీసుకోలేదు, అవునా? అండ్ నాకు ఎందుకంటే నాకు ఎందుకు అవి గుర్తున్నాయంటే ఈ ఇన్సిడెంట్స్, నాకు ఎవరి దగ్గర నా డబ్బులు తీసుకుంటే నేను ఒక లూజర్ లాగా నాకు ఫీలింగ్ వస్తుంది. నాకు అది ఇచ్చేదాకా నాకు దుబ్బతా ఉంటుంది, బుర్రలో తిరుగుతూ ఉంటుంది. నాకు అందుకే నాకు ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి చేసి ఆ రోజు కొంత టైం పట్టింది ఆ రాజధానికి మళ్ళీ 30,000 రిటర్న్ ఇవ్వడానికి. అది నాకు లాసే యాక్చువల్గా చెప్పాలంటే. అసలు శేఖర్ భాషకి ఏం అవసరం, ఎందుకు ఇంత వాళ్ళకన్నా ఎక్కువ ఈయన ఎందుకు ఫైట్ చేస్తారు? ఇవాళ పొద్దున్నమ్మా నేను ఇంటర్వ్యూకి బయలుదేరే ముందు ఈయన ఎందుకు టైం అంత ఎఫర్ట్ పెడుతున్నాడు? మా ఆవిడ ఇవాళ పొద్దున్న నేను మళ్ళీ మొదలెట్టావా ఇంటర్వ్యూకి వెళ్తున్నా, ఏమొస్తుందయ్యా నీకు ఇంటర్వ్యూలో, ఏమొస్తుంది, కేసులు పెడతా ఉంటారు, నువ్వే పెట్రోల్ పెట్టుకొని నువ్వే ఎంత చేసుకొని పోతున్నావు కదా, ఏమొస్తుంది అంటే, నువ్వు దేవుణ్ణి నమ్ముతావు కదా, నేను పెద్ద పూజలు పునస్కారాలు పెద్ద చేయను కానీ ఏదో రెస్పెక్ట్ అంతే, నమ్ముతావు కదా, నువ్వు హిందూ, సరే హిందూ ప్రకారం ఏంటి నువ్వు భగవద్గీత కదా లెక్క, ఏం చెప్పారు దాంట్లో, నువ్వు నమ్మిన దానికోసం పనిచేయి, ఫలితం ఆశించుకో, అదే కదా కృష్ణుడు చెప్పి. నువ్వు పూజలు చేస్తావు, ఇది కూడా తెలియదు నీకు, నేను పూజలు చేయను కానీ నేను అర్థం చేసుకున్నా అని చెప్పి సమాధానం చెప్పవచ్చు. ఇంక నేను ఎవడ మారుతలేడని అంటుంది. బట్ సి ఐ హ్యావ్ ఎనఫ్, నాకేవో కోట్లు ఉన్నాయని నేను చెప్పను, నా జీతం నాకు సరిపోతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ స్టేటస్కి సంబంధించి మళ్ళీ మాట్లాడుకుందాం. సజ్జనార్ గారికి ట్యాగ్ చేస్తూ ఈ పెట్టిన పోస్ట్లో ఏదైనా రియాక్షన్ ఏదన్నా ఉందా అటు సైడ్ నుంచి? అమ్మా వీడు అదే అంటున్నా, మీరు ఒక నోటి మాట అన్నంత మాత్రాన ఏ ఆధారాలు లేకుండా అది నిజమైపోదు. ఆవిడ చెప్పిన ప్రతి మాటకి మన దగ్గర సాక్ష్యాలు. ఎక్స్టార్షన్ ఆవిడ చేస్తుందా, నేను చేస్తున్నానా? ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా న్యాయమైన 25 కోట్లు మీరు చూపించకపోతే ఎక్స్టార్షన్ మీరు చేస్తున్నట్టు అనుకోవాలి. ఎందుకంటే నేను ఇది భరణంగా అడగట్లేదు అన్నారు, మరి అది ఏంటది? దట్స్ క్లియర్ కట్ ఎక్స్టార్షన్. ఒక 498 కేసు పెట్టి మనిషిని రోడ్డుకి ఇచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి, అది కూడా పోలీస్ స్టేషన్లో నువ్వు ఇలా ఇవ్వకపోతే రోజు రావాల్సి వస్తుంది అని చెప్పి ఆయన బెదిరిస్తాట. ఇదేంటిది? బెదిరించి డబ్బులు గుంజడం అనేది ఎక్స్టార్షన్ కిందకే వస్తుంది. సో కాల్డ్ LLB టాపర్ గారు చదువుకుంటే అర్థమైపోద్ది. సో ఎక్స్టార్షన్ ఆవిడ. ఇక అమ్మాయిల మీద టెర్రరిజం. ఏ అమ్మాయి గురించి అయినా సరే నేను ఈ అమ్మాయితో సహా, గౌతమి చౌదరితో సహా ఎప్పుడు కూడా వాళ్ళ క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడలేదు. బట్ ఈవిడ
ఎంతమంది అని ఆన్ రికార్డ్ చూపించాను మీకు. ఎవరు చేస్తున్నారు ఉమెన్ టెర్రరిజం? ఎవరు అమ్మాయిల బతుకులు రోడ్డుకి ఏడుస్తున్నారు? ఈవిడే కదా. లావణ్య కేసులో నేను మాట్లాడాను అంటున్నారు. లావణ్య ఎవరు? ఒక డ్రగ్ పెడ్లర్, 45 రోజులు చెంచల్గూడ జైల్లో ఉండొచ్చు. ఆవిడే మస్తాన్ సాయిని అడ్డం పెట్టుకొని ఎంతమంది అమ్మాయిల బతుకులు బజార్కి ఇచ్చింది, ఎంతమంది పేర్లు తీసుకొచ్చి వాళ్ళ ఇంటి పేర్లు చెప్పి వాళ్ళ ఫోటోలు చూపించి. సో బేసికలీ ఎవరు చేస్తున్నారు? మీకు వీళ్ళే కనబడుతున్నారు, కానీ వీళ్ళు ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు అనేది మీరు తెలుసుకోవాలి. నిజంగా ఉమెన్ టెర్రరిజం చేసేది ఈవిడే. ఇంకేమైనా రాసేట్లు చెప్పండి, దాని ప్రధానికి నేను సమాధానం చెప్తాను. ఈ స్టేటస్ గురించి పక్కన పెడితే నేను హ్యుమానిటికల్ గ్రౌండ్స్లో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, మ్యారేజ్ చేసుకున్నారు, ఒక బిడ్డను కన్నారు, తర్వాత కొన్ని డిస్ప్యూట్స్ లేకపోతే కొన్ని ఏవో వాళ్ళకి ఇద్దరికి ఏదో పడలేదు, అతనిది తప్పు ఉంది, ఈవిడది తప్పు ఉంది, ఎవ్రీథింగ్ ఓకే. బట్ ఈవిడ ఏదైతే అతను తప్పు ఏంటి అని మీరు అనుకుంటున్నారు? అది ఇప్పుడు ఆవిడ ఆరోపిస్తున్నారు కదా, మల్టిపుల్ అఫైర్స్. ఓకే, అది ఎవరైనా ఈవిడ నిన్న ఒక ఆవిడ ఒప్పుకోరు కదా. ఒప్పుకోరు కదా అంటే ఈవిడ ప్రియా చౌదరి గారు అని ఒక ఆవిడ వచ్చారు. ఓకే, ఆవిడ చాలా ఈవిడ తిట్టిన బూతులన్నింటిని కూడా కవరప్ చేసుకోవడానికి ఫ్రస్ట్రేషన్లో ఉంది. నీకు ఆడపిల్ల ఉంది కదా, నీకు మీ ఆడపిల్ల ఇట్లా అయితే ఏంటి అని అడిగింది. నాకు ఆడపిల్ల ఉంది, అది రేపు పెద్దయినా లేకపోతే మా ఆవిడైనా ఎవరైనా సరే మీడియాకి ఎక్కితే ఎవరు వదలరు, అడుగుతారు కదా మీ దాంట్లో నిజమెంత అని. అడగండి, అడిగితేనే అది తప్పు అంటే అది కాదు. వాళ్ళు వస్తే వాళ్ళని అడగండి, నేనేం కాదని అట్లా. బట్ అలాగే నేను అడిగాను కాబట్టి నీ కూతురు ఉంది కదా ఏమిటి. అండ్ ఇంకొకటి, ఈవిడే సోకాల్ మీరు ధర్మాది తప్పు లేదు అని చెప్పడానికి ఈవిడే ఆ ప్రియా చౌదరి గారు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఏంటంటే, అది మగవాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి ఉమ్మాటికి కారణం భార్యలే. ఈ స్టేట్మెంట్ తప్పు. ఆవిడ చెప్పినంత మాత్రాన అది కరెక్ట్ కాదు. ఆవిడే కదా ఇప్పుడు ఈవిడికి భజన చేస్తుంది. అర్థమైందా నేను ఎందుకు చూపిస్తున్నాను? నేను దీన్ని సమర్థించట్లా. ఆడవాళ్ళైనా మగాళ్ళైనా మంచి చెడు చూడాలి తప్ప ఆడ మగ కాదు నా ఉద్దేశం. కరెక్ట్. సో ఆడవాళ్ళు కూడా ఏమి మగాడు తప్పు చేయకుండా అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, మగాళ్ళ కూడా ఆడవాళ్ళు తప్పు లేకుండా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఆడ మగ ఏంటంటే పర్సనల్ చాయిస్. అంతే అంతే, అది పర్సనల్ చాయిస్. సో ఒకవేళ అలాంటివి జరిగితే, భర్తకైనా భార్యకైనా అలాంటివి జరిగితే ఖచ్చితంగా వాళ్ళు కొంత బాధ అనుభవిస్తారు. కానీ మన చట్టంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే దానికి మీరు వాళ్ళని వదిలేయడం తప్ప వేరే శిక్షలు మనం వేయలేము. ఇది పర్సనల్ చాయిస్. అంతెందుకు మై చాయిస్ అని దీపిక పడుకునే గుర్తుందా మీకు? మై చాయిస్ ఎంత పెద్ద రచ్చింది. ఆవిడ ఏమంటుంది, ఇప్పుడు కాదు 10 ఏళ్ల క్రితం 2018లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకముందే ఆవిడ ఇది చేసింది. ఏంటి, పెళ్ళైనా సరే నా ఇష్టం వచ్చిన వాడితో నేను ఉంటా. లిటరల్లీ యూజ్ ద వర్డ్. ఎవరికి అడిగే హక్కు లేదు అంటది. ఓకే, దాని గురించి మామూలుగా వేసుకోలేదు జనాలు అప్పుడు. బట్ అదే తీర్పైంది 2018లో. ఏంటి, ఎవరి చాయిస్ వాళ్ళది, మనం ఎవరిని క్వశ్చన్ చేయలేము. మీకు ఒకవేళ అది వద్దు అనుకుంటే అది చూపించి మీరు విడాకులు తీసుకోవచ్చు. ఇక్కడ మన దేశంలో విడాకులు తీసుకునేటప్పుడు భరణం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఆవిడికి అక్రమ సంబంధాలని భర్త ప్రూవ్ చేస్తే భర్త భరణం ఇవ్వక్కర్లేదు. అదే ఈయనకి అక్రమ సంబంధాలని అందుకే నేను విడిపోతున్నానంటే ఈయన ఎంతో కొంత అంటే తప్పు అవతల వాళ్ళ మీద ఉంది అని మనం ప్రూవ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఫైన్, ఉంది అని ఒప్పుకున్నారు అనుకోండి, అది మీరు అన్నట్టుగానే వాళ్ళ పర్సనల్ చాయిస్. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి మీరు అడగాల్సింది, ఇది నాకు అన్యాయం జరిగింది కాబట్టి మా భరణం, డైవర్స్ అండ్ భరణం. ఇప్పుడు భరణం కావాలంటే భరణం అడగండి, ఇంతకుమంది చెప్పి అడగండి, 10 కోట్లు అడగండి, లేకపోతే నాకు 10 కోట్లు భరణంగా అడగండి. భరణంగా అడిగినంత మాత్రం మళ్ళీ కోర్టు ఇచ్చేది అది కూడా ఉంది. మీరు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు చాలా చాలా స్టేట్మెంట్స్లో నాకు 3 డిగ్రీలు ఉన్నాయి, టాపర్ని, ఐఎమ్ అన్ ఏబుల్డ్ ఉమెన్, హీ ఈజ్ అన్ఏబుల్డ్, వీడికి చదువు లేదు, వీడికి డిగ్రీ కూడా పూర్తి కాలేదు, వీడు సినిమాలు కూడా లేవు వీడికి, వీడే వాడు సొంతం పెట్టుకొని తీసుకోవాలి అని చెప్పి అతన్ని మొత్తం అతని ఎడ్యుకేషన్ డిఫేమ్ చేస్తూ సరే అతను కొంచెం డిగ్రేడింగ్గా మాట్లాడింది. రేపు అదే కోర్టులో సాక్ష్యాలు అవుతుంది. ఇన్ని మాటలు చెప్పావు కదమ్మా, మరి నీకు భరణం ఎందుకు? భరణం ఎవరికి ఇస్తారు? వాళ్ళని వాళ్ళు పోషించుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి భరణం ఇస్తారు అంతే తప్ప ఇట్స్ నాట్ ఇప్పుడు ఎవరన్నా సరే ఇప్పుడు ఇంకొక వీడియోలో చెప్తుంది నాకు ఇందాక మీరు విన్నారు కదా, నా మేకప్కి ఎంత ఖర్చు అవుతుందండి, నా వీడియోకి ఎంత ఖర్చు అవుతుందంటే సంపాదించుకోమ్మా, నీకు ఎంత ఖర్చు అయితే అంత, ఆయన ఎందుకు ఇవ్వాలి?
ఇప్పుడు నీ మేకప్లకి వీడియోలకి వీటికి ఇంత ఖర్చు అవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడాల్సిన పర్లేదు, ఆవిడ పర్సనల్ మ్యాటరే. కానీ ఇది పబ్లిక్గా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఆవిడ మీడియాలో కూర్చొని మాట్లాడింది కాబట్టి. ఆవిడ మీడియాలో డిస్కషన్లు పెట్టడం ఎందుకు, దాని గురించి చర్చిస్తే అది నా పర్సనల్ అన్నందుకు మీ పర్సనల్. ఇక్కడ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళు ఆబ్వియస్లీ లేడీస్దే ఎక్కువ సాక్రిఫైస్లు ఉంటాయి కంపల్సరీ. ఇది ఎస్పెషల్లీ తల్లులు, నేను ఎక్కడ మదర్స్ ఎస్పెషల్లీ ఖచ్చితంగా ఒప్పుకుంటాను. టైం కానివ్వండి, హెల్త్ కానివ్వండి, ఫుడ్ కానీ ఏదైనా సరే ఓకే. అండ్ ఆవిడ అంత చేసి సాక్రిఫైస్ అదే నేను ఏం చెప్తున్నా అంటే, నేను మా ఆవిడ చూస్తాను కాబట్టి పాపం. ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వచ్చిన టైంలో కూడా తన బిడ్డల్ని తనే చూసుకుంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో అది నేను అసలు కాదనలేని ఇది, దానికి నిజంగా గులాం నేను. ఆవిడ నన్ను కొట్టినా తిట్టినా చంపినా పడతా నేను. అయితే దాంతో పాటు ఆవిడకున్న తెలివి యూజ్ చేసో లేకపోతే హ్యాండిల్స్ యూజ్ చేసో మార్కెటింగ్ స్కిల్స్ యూజ్ చేసో ఆ గిస్మత్ కోసం కష్టపడింది ఏదైతే ఉందో ఇప్పుడు దానిలో ఎక్స్పెక్ట్ చేయటం తప్పేలా అస్సలు తప్పు లేదు. నేను అదే చెప్తున్నా, న్యాయంగా. నేను ఇప్పుడు అదే అంటున్నాను. ఇప్పుడు మీరు ఐటీ సంథింగ్ ఇంకా ఏవో అన్నారు, ఇప్పుడు విడిపోవాలి అని అనుకున్నప్పుడు ఇప్పటి వరకు తనే చెప్పింది ఏవి, నాకు ఇట్లా ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, నాకు సంబంధించి ఇదిగో ఈ ఖర్చు ఉంది అని. ఇప్పటి వరకు మేబీ ఆ గిస్మత్లోనే తీసుకొని ఉండొచ్చు తన వరకు కొంత సంపాదన. మరి ఇప్పుడు ఇవన్నీ ఆగిపోయినప్పుడు అమ్మాయి లైఫ్ స్టాప్ అయిపోతుంది కదా అక్కడతో. సో అలా అవ్వకుండా ఉండటానికి ఒక సెటిల్మెంట్ చేసుకుంటే అసలు తప్పేంటి అనేది నా క్వశ్చన్. అదేమ్మా, సెటిల్మెంట్ చేసుకుంటే తప్పలేదు, కానీ ఈ సెటిల్మెంట్ ఎంత కరెక్ట్, వెరీ డిస్ప్రపోర్షనేట్గా ఉండకూడదు కదా. ఓకే, ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరన్నా సరే ఇలాంటి పరిస్థితుల్లో పెళ్ళై బిడ్డ ఉన్న తల్లి విడిపోదాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా భర్త యాక్చువల్గా చాలాసార్లు ఏం జరుగుతుందంటే బిడ్డ భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్ థింగ్. సరే ఆవిడ కష్టాలు పడిన దాని కాదు, మనం బిడ్డ భవిష్యత్తుని మెయిన్ దృష్టిలో పెట్టుకొని ఇది చేస్తారు. అంటే తల్లి బిడ్డ జనరల్గా కలిసి ఒక ప్యాకేజ్ లాగా వెళ్ళిపోయినప్పుడు ఆ బిడ్డకి రేపు ఫ్యూచర్లో అయ్యే ఖర్చు దీని అంతటికి కూడా భర్త భరించాలి, ఆవిడ పెళ్ళి అయ్యేదాకా, ఇంకో పెళ్లి చేసుకునేదాకా అనేది పాయింట్ ఇక్కడ. సో ఇప్పుడు జనరల్గా జరుగుతున్న ట్రెండ్ ఏంటంటే పెళ్లి చేసుకోవడము, 498లో పెట్టడము, ఎంతో కొంత సెటిల్ చేసుకుని మీరు అన్నట్టుగా. సరే సాక్రిఫైస్లో పిల్లలు లేని వాళ్ళు కూడా చేస్తున్నారు ఈ పని. 30 లక్షలు 50 లక్షలు పాపం ఎక్కువ తీసుకోవట్లేదు అండి. తర్వాత మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడం. వీళ్ళు ఇలా కాకుండా నెల నెల భరణం తీసుకుంటున్నారు అనుకోండి. ఈ భరణం ఒకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత ఆగిపోతుంది. ఇంకో పెళ్లి చేసుకున్న తర్వాత వీడికి లైబిలిటీ లేదు, అప్పటిదాకానే వీడి లైబిలిటీ. బట్ వన్ టైం సెటిల్మెంట్లు చేసుకోవడంలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, లంసంలో తీసుకోవచ్చు, ఇది లైఫ్ టైం తీసుకుంటారు. లైఫ్ టైంలో తీసుకొని ఇంకోటితో మూవ్ అన్నాం, మళ్ళీ వాడి దగ్గర నుంచి లైఫ్ టైం. ప్రతి ఒక్కరికి ఒక మనిషి లైఫ్ టైంలో 10 లైఫ్ టైంల అమౌంట్ తీసుకుంటున్నారు. ఇది తప్పు. ఇక్కడ ఈవిడ కేసులో వాట్ ఎవర్ షీ ఫీల్స్, అంటే మీరు అన్నట్టుగా ఆవిడ మీరు సెటిల్మెంట్ కావాలండి, మీరు చెప్పినట్టుగా నేను సాక్రిఫైజులు చేశాను కదండి, నేను విడిపోదాం అనుకుంటున్న నేపథ్యంలో సరే వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి, క్లియర్ కట్ సెటిల్మెంట్ చేసుకుందాం అనుకుంటున్నాను, నాకు ఎంత కావాలి అనేది మన దగ్గర చెప్తుందా? మీడియా ముందు ఏం చెప్తుంది, మాది రాజవంశం, వాళ్ళకి కనీసం బాత్రూమ్ కూడా లేదు అన్నారు. నేను ఇంటికి వెళ్తే వాళ్ళకి కనీసం ఇంట్లో అటాచ్డ్ బాత్రూమ్ లేదు, ఎక్కడ వేరే చోట బాత్రూమ్ ఉంటే అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి. నాకు ఏ రోజు వాళ్ళు పెద్ద రిచ్ అని నాకు అనిపించలేదు. నేనేమో గోల్డ్ డిగ్గర్నా, ఏం డిగ్ చేస్తున్నాను వీళ్ళ దగ్గర గోల్డ్, వీళ్ళ దగ్గర ఏమీ లేదు, నా నన్ను వదిలేయండి, నాకు డైవర్స్ ఇచ్చేయండి అని మాట్లాడిన ఆవిడ. ఓకే, మీరు అన్నట్టుగా మీరు ఏ టోన్లో అయితే అడిగారో, లేకపోతే ఆ సెటిల్మెంట్ అనేది ఓపెన్గా నిజాయితీగా ఆవిడ అడుగుండి ఉంటే దానికి దానికి ఇన్ని మాటలు, అంటే బయటకు ఒకటి లోపల ఒకటి, బయటకు ఒకటి లోపల ఒకటి ఉండేటప్పటికీ ప్రశ్నించాల్సిన పరిస్థితి వస్తుంది. ఓపెన్గా అవునండి నాకు కావాలండి అనుకున్నప్పుడు ఫైన్, మేము అయిపించేది. న్యాయమూర్తి ఇప్పిస్తారా, టీవీ5 మూర్తి ఇప్పిస్తారా? పోతారు, న్యాయమూర్తి ఎంత వేయాలనుకుంటే అంత ఇప్పిస్తారు ఆయన. ఇక పిల్లాడి కస్టడీ దానికి సంబంధించి వాళ్ళు అవన్నీ కోర్టులో వెళ్తాయి. బట్ ఇప్పుడు ఆవిడ క్లెయిమ్ చేస్తున్నట్టుగా 10 కోట్లు నిజంగానే వీళ్ళు సంపాదించారా, నిజంగా అబ్బాయి అంతుందా అనేది మనకి దీంట్లో తెలుస్తుంది. లేనివాడు ఎక్కడిస్తాడు? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆవిడ సాక్రిఫైస్ చేస్తున్నారు. ఇదే సాక్రిఫైస్ డబ్బు ఉన్న వాళ్ళు చేస్తున్నారు, డబ్బు లేని వాళ్ళు చేస్తున్నారు. ఓకే, మా ఇంటికి వచ్చే పని ఆమె 2 పిల్లల్ని కన్నది, ఆవిడ పాపం పిల్లల్ని చూసుకుంటుంది, వచ్చి పని చేస్తుంది. ఓకే, రేపు ఆవిడకి భరణం ఇవ్వాల్సి వస్తే ఆవిడకి ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి?
అంటే ఆవిడ పెయిన్ తక్కువ, డబ్బున్న వాళ్ళ పెయిన్ ఎక్కువ కాదు కదా. అతనుకున్న దాంట్లో ఇస్తాడు. ఏదైనా సరే అతనుకున్న దాంట్లో ఇస్తాడు. అతనికి ఎంత ఉంది అనే దాన్ని నువ్వు ముందుగానే వచ్చి అతనికి ఏమి లేదు, అతనికి ఏమి లేదు, అతనికి ఏమి లేదని చెప్తే ఇవన్నీ రేపు వాళ్ళకి అడ్వాంటేజ్ అవుదా కోర్టులో. ఎందుకని అబద్ధాలు ఆడకూడదు. ఇప్పుడు మాది రాజవంశం, నాకు అక్కడేమో పోలీస్ స్టేషన్లో ఏముంటుంది, మా నాన్నకి డబ్బులు ఉంటే నేను ఎందుకు ఎగురుతా ఉంటుంది. బయట ఏముంటుంది, మాకు అప్పట్లోనే ఎక్కడున్నాయి, అక్కడ రియల్ ఎస్టేట్లు ఉన్నాయి, ఇక్కడ ఇవి ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, మాకేం కర్మ, ఇవన్నీ బయట మాట్లాడతాయి. ఆవిడ మేబీ గైడెన్స్ లేకపోతే మరి లీగల్ ఇవన్నీ చదువుకున్నప్పుడు జనరల్గా డబ్బులు కావాలనుకునేటప్పుడు ఫస్ట్ కోర్టులో ఐఎమ్ ఏ హెల్ప్లెస్ ఉమెన్ సార్, లావణ్యకి తెలుసులేంటివన్నీ, ఐఎమ్ ఏ హెల్ప్లెస్ ఉమెన్, నాకు ఏ ప్రొఫెషన్ లేదు. ఆవిడ చూడండి, నేను ఏమీ జాబ్ చేయను, నేను హోమ్లీ డిపెండెంట్ ఉమెన్, నాకు వేరే ఆధారం లేదు, ఇలా చెప్పుకుంటే కోర్టులో వస్తాయి. అలా కాకుండా నాకు అన్నీ ఉన్నాయి, నువ్వెవడు అని చెప్పంటే రావు. సో అదే ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పకూడదు అన్నట్టుగా ఆవిడ చెప్పుకున్న స్టేట్మెంట్స్ ఆవిడకే ఇవాళ ముందర కాళ్ళకి బంధాలు అయ్యే సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సరే, గౌతమి చౌదరి స్టేట్మెంట్స్ కొంచెం సేపు పక్కన పెడితే ఇప్పుడు ధర్మ మహేష్ స్టాండ్ ఏంటి అంటే అతను ధర్మ మహేష్ కొడుకుని చూసాడా? ఇది అసలు అసలు ఎంతటికి అసలు మీరు అడిగారే ఏం వస్తుంది శేఖర్, ఏం వస్తుంది నేను చేసుకుంటే, నీ పెట్రోల్ పెట్టుకుని చేసుకుంటే, కొడుకుని చూశాడు ధర్మ మహేష్. 6 నెలల తర్వాత కొడుకుని ఎత్తుకున్నాడు. ఓకే, ఇదంతా మీడియాలో మాట్లాడడం వల్ల ఆవిడ అమ్మో నేను పెద్ద రాకాశ తల్లిలాగా అనుకుంటున్నాను. వాళ్ళ అమ్మ కూడా సెటిల్మెంట్ చేసుకో బాబు, బిడ్డను చూపిస్తా అంటే ఏంటమ్మా, సరే ఆయన మీద కోపం ఉంటే బిడ్డకి ఎందుకు అన్యాయం చేస్తున్నారు మీరు, బిడ్డకి తండ్రి అవసరం కదా అని చెప్పి మనం గట్టిగా మాట్లాడాం. ఇంకా సో ఫైనల్లీ వాళ్ళు దిగొచ్చి కంప్లీట్గా బిడ్డని ఆయన చూపించారు. ఆయన ఒక గంట సేపు 2 గంటల సేపు మొన్న వెళ్ళి ఆడుకొని వచ్చాడు. ఇలా ప్రతి వారం వెళ్ళి చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. అయితే ఏదో చిన్న చిన్న కోరికలు కోరారట. అందులో ఏంటంటే బయటకు వచ్చి మూర్తి గారు దేవుడు, ఆయనకి మా ఆవిడకి ఎటువంటి సంబంధం లేదు, ఆయన చాలా మంచివారు అని చెప్పి ఒక మాట చెప్పాలని, అలాగే శేఖర్ భాష బయట ఎక్కడ కూడా ఇవిడి గురించి మాట్లాడకూడదని. అంటే అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను చూపించడానికి ఇవి కండిషన్సా? వెళ్ళినప్పుడు మాట్లాడారట. వెళ్ళినప్పుడు ఈ రెండు అడిగారు. అడిగినప్పుడు వీళ్ళు ఏం చేయాలి, ఆ ప్రియ చౌదరిని తీసుకొచ్చి మాట్లాడిచ్చారు. అక్కడ తోకుండా వాళ్ళ స్టేటస్లు పెట్టారు. అంటే మేము గిచ్చితే గిచ్చించుకోవాలి, మాట్లాడాడు. ఇప్పుడు ఆయన చెప్పాడే నేను వచ్చానా, ఆయన ఎవరో నాకు తెలియక ముందే నేను ఏదో రీసెర్చ్ చేసి నేను వచ్చి కూర్చున్నాను. చైర్మన్ చెప్పారు వచ్చాను, వాచ్మెన్ చెప్పారు నువ్వు వెళ్ళిపోవడాలి అట్టని ఏమి ఉండవు. అది సో ఒకటి మీరు మీడియాలో చెప్పిన ప్రతి స్టేట్మెంట్కి సమాధానం ఉంటుంది, అలాగే ప్రశ్న కూడా ఉంటుంది మీరు చేసే యాక్షన్స్కి. మీడియా నా గురించి మాట్లాడబోదు బికాజ్ ఐఎమ్ విక్టిమ్ కాదు, చట్టంలో అది లేదు. ఏ విక్టిమ్నైనా సరే జస్ట్ పోక్సో అండ్ 376 కాకుండా యూ క్యాన్ క్వశ్చన్ దేర్ క్రెడిబిలిటీ. ఈ ధర్మ మహేష్ ఎప్పుడండి వాళ్ళ బాబుని ఎప్పుడు కలిసాడు? ఒక 4 days అవుతున్నట్టు. 4 days బ్యాక్. మీతో ఏమన్నా షేర్ చేసుకున్నాడా? షేర్ చేసుకున్నారు. సో హ్యాపీ. ఓకే, రైట్. ఇప్పుడు ఫైనల్గా అతని కాల్ ఏంటి అంటే సెటిల్మెంట్ చేసుకుందామనే ఉద్దేశంలో ఉన్నాడా, లేకపోతే కోర్ట్ ప్రొసీడింగ్స్కి కోర్టులోనే వెళ్ళాలనుకుంటున్నారు. ఎందుకు చెప్తానంటే మామూలుగా ఎప్పుడైనా సరే సెటిల్మెంట్లు చేసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నేను బిడ్డను మోసాను, కన్నాను, నాకు ఇంత ఇదైంది అని చెప్పినప్పుడు ఎవరికైనా సరే అది నాది ఆస్తి అంతా నువ్వే తీసుకో, నేనైతే అదే చేస్తాను, మొత్తం నువ్వే తీసుకో, నేను ఏదో బతకడానికి నా జీతంలో 90% నీకే ఇచ్చేస్తా, బిడ్డని అందరిని చూసుకో, నేను నీకు వద్దాను తరివేసినా కూడా నువ్వే తీసేసుకో, నా మన నేను ఎక్కడో ఏదో ఊడ్స్ కింద ఎక్కడైనా బతికేస్తా నేను అనే ధైర్యం నాకుంది. అతను కూడా అదే పరిస్థితిలో ఉండే ఫస్ట్లో. ఎంత మీకోసమే కదా నేను సంపాదించినంత, సరే నువ్వు వద్దనుకుని విడిపోయినా కూడా ఆ బంధం ఎలా ఉంటుందంటే బిడ్డ పుట్టేసిన తర్వాత అది మొత్తం తీసేసుకున్నావు, నాకేం అవసరం లేదు, అది అలా ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు మీడియాకి వచ్చి అమ్మని తిట్టి, అమ్మ పక్కలేసింది, మీ అక్క 1 night స్టాండ్కి పోతుంది, నా క్యారెక్టర్ని డిగ్రేడ్ చేస్తూ ఇంత నీచంగా మాట్లాడేసిన తర్వాత మనసు విరిగిపోద్ది. ఎంత కొడుకు ఉన్నా కూడా ఆ కొడుకుని కూడా సపరేట్గా తీసుకు, ఇటువంటి వాళ్ళ దగ్గర నా కొడుకు పెరగకూడదు, ఇవిడ ఎంత నీచంగా భాష మాట్లాడుతుంది, ఎంత క్రూరమైన ప్లాన్లు వేస్తుంది, గూండాలంటది, బీహార్
అలా చేసినప్పుడు నా బిడ్డ అక్కడ పెరగడం సేఫ్ కాదు, ఆ భాష రాకూడదు, అలాగే ఆ సంస్కారం రాకూడదు. అలా రేపు ఎవరి దగ్గరికైనా రౌడీలు పంపిస్తే వాడెవడన్నా సరే వాళ్ళ ఇంటి మీద పడి నా బిడ్డని ఏమైనా చేస్తారని ఆ భయం మొదలైంది ఆయనకి. ఓకే. సో బిడ్డని ఆయనే తీసుకొని ఆయన పెంచుకుందాం అనుకుంటున్నాడు. అది ఆయన ప్రస్తుతం ఉన్న స్టాండ్. మేబీ కోర్టులో క్లెయిమ్ చేసుకోవచ్చు కస్టడీ, ఇవన్నీ చూపిస్తారు ఖచ్చితంగా. ఆవిడ బిహేవియర్ 2 ఏళ్ళు 2 years ఉన్న బాబుని ఇతనికి హ్యాండ్ ఓవర్ చేస్తుందా? అంటే తల్లి సమక్షంలో ఇన్ని ఇయర్స్ ఉండాలి అనేది ఒకటి ఉంటుంది కదా, ఉంటుంది సంరక్షణలో. ఉంటుందమ్మా, కానీ అంటే ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు లైక్ తల్లి మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోతేనో, లేకపోతే తల్లి నేర ప్రవృత్తి కలిగి ఉంటేనో, లేకపోతే తల్లి షార్ట్ టెంపర్డ్ యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉండి పిల్లల్ని కొట్టేసి ఇట్లాంటివి చేస్తాను మనం ప్రూవ్ చేయగలిగితే, విచ్ ఈస్ కెన్ బి ప్రూవ్డ్ బికాస్ ఆఫ్ హర్ ఓన్ ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో ఆవిడ ఎంత నీచమైన భాష మాట్లాడుతుంది, అమ్మలకి అక్కలకి కూడా సంస్కారం లేక తీసుకెళ్ళి, ఇది ఖచ్చితంగా చూపిస్తారు రేపు కోర్టులో. పెద్ద ఎవిడెన్స్ అవుతుంది. ఆవిడ ఏం ఎల్ఎల్బి చదివిందో ఆవిడ నాకైతే అర్థం కావట్లేదు. చక్కగా ఏమీ లేని దాంట్లో మొత్తం ఆవిడే ఎవిడెన్స్లు ఇస్తుంది వీళ్ళకి చేతికి. సో రేపు ఖచ్చితంగా ఇవన్నీ ఈ స్టేటస్లు, రౌడీలు పెట్టి కొట్టిస్తాననే స్టేటస్లు, ఇవన్నీ కూడా రేపు పిల్లవాడి కస్టడీ ఆడడానికి అతని దగ్గర ఉన్న ఆయుధాలు అవన్నీ ఖచ్చితంగా. అండ్ దట్స్ ఆల్సో ట్రూ. ఆయుధమే కాదు, ఖచ్చితంగా ట్రూ కదా. అటువంటి చోట బిడ్డ పెరగడం అనేది సేఫ్ కాదు. మరి 2 ఏళ్ళు అంటే ఇప్పుడు పాలు తాగే వయసు కూడా అయిపోయింది 2 ఏళ్ళ తర్వాత. సో చూడాలి. కొన్ని ఉన్నాయి, ఎక్సెప్షన్స్ ఉన్నాయి. 5 ఏళ్ళ దాకా ఉండాలని కొన్ని చోట్ల చెప్తున్నాయి, కొన్ని చోట్ల 7 ఏళ్ళని ఉంది. బట్ ఏమున్నా తండ్రిని చూపించకుండా ఉండే కండిషన్ అయితే లేదు. ప్రతి వారం ఆర్ఎల్స్ ఇఫ్ ఇన్ కేస్ ఈ 5 years తన దగ్గరే ఉన్నా బాబుని చూపిస్తూ ఉండాలి ఖచ్చితంగా. ప్రతి వారం చూపించాలి. అతను తీసుకెళ్తాను అంటే తీసుకెళ్ళటానికి కూడా కొన్ని ఉన్నాయి. వెళ్ళి ఆడుకొని అంత చేసి ఇట్స్ లైక్ అమెరికాలో కూడా అదే జరుగుతుంది ఇప్పుడు. చాలా చోట్ల తండ్రి తీసుకెళ్తారు. కొన్నిసార్లు 10 రోజులు 15 రోజులు కూడా తండ్రులు తీసుకెళ్ళిపోతారు. తర్వాత బాగా తెలిసిన బంధువుల్లోనే జరిగింది కూడా ఇట్లాగే ఉంటుంది. సో అప్పుడప్పుడు కొన్నాళ్ళు ఇక్కడ, కొన్నాళ్ళు అక్కడ. అది ఈ హోల్ సినారియో మొత్తం అంతా చూసిన తర్వాత మీకు ఎప్పుడైనా బాధ అనిపించిందా? తృప్తి అనిపించింది. కాదు, ఇప్పుడు తృప్తి. ఓకే, అతను చూసుకున్నాడు ఫైనల్ గా. ఓకే, వీళ్ళ గొడవల వల్ల పిల్లలు సఫర్ అవుతున్నారు. అందుకనే కదా అసలు ఫస్ట్ మనం స్టార్ట్ అయిన పాయింటే అది. ఓకే, వాళ్ళ గొడవలు ఏమన్నా బిడ్డకి తండ్రి ఎందుకు దూరం చేస్తున్నారు? ఆ బిడ్డను అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించద్దు. ఏదన్నా ఉంటే మీరు మాట్లాడుకోండి. మీరు చెప్పినట్టుగా నేను ఇంత కష్టపడ్డాను దానికి అదే కోణంలో ఉండే. ఫస్ట్లో జనవరిలో ఆవిడే క్లియర్గా ఒక ఇంటర్వ్యూలో చెప్తుంది, నేను ఇతను హ్యాపీగానే విడిపోయామండి, జస్ట్ ఎప్పుడైనా బిడ్డను చూడడానికి వచ్చేవాడు, ఫ్రెండ్లీగానే ఉండేవాడు, అంతా బాగానే ఉండేది. మరి ఒకరోజు ఏమైంది అంటే డిమాండ్ పెరిగింది. విస్మత్ ఆవిడ పేరు మీద రాసి ఇచ్చేసాడు మొత్తం. మీరు అదే చెప్తున్నాను చూడండి. లైక్ మగాడు జనరల్గా ఆలోచన ఎలా ఉంటుందంటే, అరే మొత్తం మీకే కదా తీసుకోపో అని చెప్పి ఇచ్చేసిన తర్వాత కూడా వాళ్ళ నాన్న ఆస్తులు వాళ్ళని అడిగితే నేను ఎక్కడి నుంచి తెచ్చిస్తాను, వాళ్ళు అడ్డం పెట్టారు. నువ్వు తెచ్చిస్తావా చస్తావా, అదేదో ఉంటుంది, మీ అమ్మ గుండెకాయ తీసుకురా, కోతి ఏదో కథ ఉంటుంది. సో అటు చాలా క్లియర్ కట్గా చెప్తుంది, వేరే హ్యాపీలీ విడిపోయాము, ఏ గోలా లేదు. మరి అటువంటప్పుడు డిస్ప్యూట్ ఎక్కడ వచ్చింది? ఈయన బిడ్డను చూపించకపోవడం వల్ల వచ్చింది. బిడ్డను ఎందుకు చూపించలేదు? డిమాండ్లు పెరిగినాయి. ఆ డిమాండ్లు తీరిస్తే సెటిల్ చేసుకో బాబు చూపిస్తాం, సెటిల్ చేసుకో బాబు చూపిస్తాం. రైట్. ఇప్పుడు ఇంత చేసిన తర్వాత ఫైనల్ గా బాబుని అయితే చూపించారు. దానికి మీరు కూడా సాటిస్ఫైడ్ గా ఉన్నట్టు? చాలా సాటిస్ఫైడ్. అండ్ ఇంకా కూడా వాళ్ళకి గెలుక్కొని లేకపోతే నా మీద ఏదో బురద జల్లి చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ప్రతి దానికి నేను సమాధానం చెప్తాను. ఇప్పుడు ఈ స్టేటస్ పెట్టింది, ఈ స్టేటస్లో నిజంగా చేసేవన్నీ ఆడవాళ్ళ జీవితాలను బజార్కి ఇచ్చింది ఆవిడ. ఎక్స్టార్షన్ డిమాండ్ ఆవిడదే 10 కోట్లు. కాకపోతే ప్రూవ్ చేయమనండి. ఇప్పుడు ఈ మీడియాకి రావటం ఇవైతే తగ్గించేసినట్లున్నారు కదా, వాళ్ళు ఏం కనిపించట్లేదు మీడియాలో. వాళ్ళు కనిపించకపోతే వాళ్ళ పెయిడ్ బ్యాచ్ తోటి ఆవిడ ప్రియా చౌదరి వచ్చి మొత్తం ఆవిడ పెద్ద మోరల్ క్లాస్ ఒకటి పెడుతుంది. ఎందుకురా వీళ్ళ జీవితాలన్నింటినీ నువ్వు రోడ్డుతో తీసుకొచ్చి పెడతారు. ఎవరు పెట్టారు? ఇప్పుడు మీరు ఎలా అన్నారు పెయిడ్ బ్యాచ్ అని? మీ దగ్గర ఏదన్నా ప్రూఫ్ ఉందా? ప్రియా చౌదరి గారు పెయిడ్ అని అనేసారు, ఎలా అన్నారు? ఆ స్టేట్మెంట్ ఎలా? ఉన్నాయమ్మా, సాక్ష్యాలు ఉన్నాయి, మీకు కావాలంటే ప్రూవ్ చేస్తాను నేను. అంటే ఈవిడ ఈ విషయం కాదు, మొన్న ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చూశాను. ఆవిడ జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి బయటికి పంపించేశారు. ఎందుకంటే ఈవిడ
20 లక్షలు 30 లక్షలు నామినేషన్ పోస్టులు ఇప్పిస్తామని చెప్పి చాలా మంది దగ్గర డబ్బులు గుంజిందని, తర్వాత ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ పేరుతోటి చాలా మందిని టీవీ షోస్కి పిలుచుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి సెటిల్మెంట్ కోసం డబ్బులు గుంజేదని. అంతెందుకమ్మా, ఇప్పుడు ఫ్యామిలీ కౌన్సిలర్ మీరు అక్కడ కూర్చొని చేస్తున్నారు ఏదో టీవీ ఛానల్లో, మీరు డబ్బులు తీసుకొని చేశారా ఊరికే చేశారా? నేనైతే డబ్బులు తీసుకోకుండా చేస్తున్నాను. ఇది మీకు తెలుసు, నాకు తెలుసు. ఎంతకన్నా సాక్ష్యం ఏం కావాలి మీకు? ఇక్కడ కూడా నేను ప్రూవ్ చేయగలను. అంతెందుకమ్మా, కృష్ణకుమార్ గారు నేను పేరు తీసి మాట్లాడుతున్నాను, ఆవిడ ఒట్టేసి చెప్పగలదా ఇంటర్వ్యూకి వచ్చి కూర్చొని ప్రతిసారి డబ్బులు తీసుకోకుండా ఇంటర్వ్యూ చేస్తున్నాను? పెయిడ్ బ్యాచ్ ఏ ఛానల్కైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకుండా నేను ఫ్రీగా ఇంటర్వ్యూ చేస్తున్నాను చెప్పగలదా ఆవిడ? నేను ఆవిడతో డిబేట్ అరేంజ్ చేస్తాను, మీరు రెడీగా ఉన్నారా? నేను రెడీ, ఎనీ టైం రెడీ. అంతెందుకమ్మా, మీరు చెప్పండి. సో ఓవరాల్ గా శేఖర్ భాష గారు ఈ కేసుతో ఆగిపోతారా, లేకపోతే ఫ్యూచర్ లో కూడా ఇట్లాంటివి? నా పర్పస్ సాల్వ్ అయిందమ్మా, బిడ్డను చూపించారు, ఓకే, అది చాలా ఇంపార్టెంట్. బట్ వాళ్ళు ఇంకా అంటే దొరదబుడితే గోక్కుంటుంటే బాగుంటుంది, అది పుండయ్యేదాకా వాళ్ళు అదే పనిగా ఇప్పుడు మీరు నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేయడానికి కూడా కారణం ఏంటంటే ఆవిడ స్టేటస్లు పెడుతుంది, నన్ను అదే పనిగా ఏ శేఖర్ భాష పేరు తీయడానికి కూడా నాకు అని చెప్పిన ఆవిడ అదే పనిగా తలుచుకుంటూ ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో కూడా నా పేరు పెట్టుకుంటుండదంటే మరి మన సమాధానం చెప్పాలి కదా. మీరు పెడతారు, మనం రావద్దంటే ఎట్లా? మీరు గిచ్చుకోవాలి, అరవకూడదంటే కుదరదు కదా. అంటే నేను ఫైనల్ గా మిమ్మల్ని ఏం అడగదలుచుకున్నానంటే, ఈ కేసు కాదు, ఓకే ఇది ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది, తర్వాత ఎప్పుడు సమస్య పోతుంది అనేది వదిలేద్దాం. నెక్స్ట్ వేరే ఏ కేసెస్ లో అయినా సరే శేఖర్ భాష గారి ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా ఉండదా అనేది అడుగుతున్నాను నేను. నా ఇన్వాల్వ్మెంట్ అనేది జనరల్గా నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను ఫస్ట్ లీగల్ సొల్యూషన్ చూపిస్తా. బట్ ఎప్పుడైతే వాళ్ళు వీళ్ళని మీడియాలో బద్నాం చేయడానికి వస్తారో అప్పుడు వాళ్ళ క్రెడిబిలిటీని బట్టి, వాళ్ళ చెప్పే వాటిలో నిజాలు బట్టి మనం మాట్లాడచ్చు. ఒక వాళ్ళ నిజం ఉందంటే వాళ్ళకే సపోర్ట్ చేసి మాట్లాడతాను నేను ఖచ్చితంగా. ఒక విక్టిమ్లో నిజం ఉంది అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకే సపోర్ట్ చేస్తాను, అలా ఏం లేదు నాకు. ఇప్పుడు ఇంకొక అసలు విషయం చెప్తా వీటన్నిటికీ. నేను ఏదైనా ఛానల్ పెట్టుకున్నాను, నాకు ఏదైనా శాటిలైట్ ఛానల్ ఉందా? కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయడానికి లేదు. జనాలు శేఖర్ భాష ఏమనుకుంటాడు అనే ఒపీనియన్ తెలుసుకోవడానికి బోల్డ్ విషయాల గురించి అడుగుతుంటారు. మన ఇక్కడ జగపతి బాబు గురించి అడిగారు, ఇండియా పాకిస్తాన్ గురించి అడుగుతారు. దో ఇట్ ఈస్ నాట్ మై మెయిన్ ఫోకస్. నేను చేసే ఉద్యమం వేరైనా కూడా కొన్నిసార్లు ఒక అనలిస్ట్ హోదాలో నేను వాటన్నిటిని కూడా నా కోణంలో అనలైజ్ చేస్తుంటాను. అలా చేస్తున్నప్పుడే అడిగింది ఇది. నాకు ఆయన ఎవరో తెలియదు, ఈవిడెవరో తెలియదు. నాకు ఏ రోజు ఈవిడ ఇన్స్టాగ్రామ్ ఉందని తెలియదు. ఆయన ధర్మ డ్రింకర్ సాయి అనే విషయంలో ఒకసారి ఎక్కడ చూసా, అది తర్వాత కూడా పెద్ద తెలియదు. బట్ ఎప్పుడైతే ఇది అడిగారో ఏం తెలియకుండా మాట్లాడకూడదు, నేను కాసేపు ఆ 2 రోజుల తర్వాత మాట్లాడాను. అది కూడా ఇప్పుడు ఈవిడ మొదలెట్టిన 4 రోజుల తర్వాత, అది కూడా మన దానిలోనే స్టార్ట్ అయినట్లు. ఇది ఒక విజయంగా భావించాలి మనం. యాక్చువల్గా మనం మొదలుపెట్టినది ఒక బిడ్డకి వాళ్ళ తండ్రిని చూసే ఇది, అది మనకి కోట్లు ఇచ్చిన రాదానందం. ఆల్రైట్ శేఖర్ గారు, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా అప్డేట్స్ ఉండి, నేను ఇప్పుడు చెప్పాను కదా, మళ్ళీ ఇట్లాంటివి ఏవైనా వస్తే నేను ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.